श्रीवादिराजाति वन्देऽहं सबरान् श्रीकृतराघवेन्द्रमणिपान् सद्बोधसद्यानपान् श्रीमतो राघवेन्द्रस्य नमामि पदपङ्कजे कामिताशेषकल्याणकलना कल्पपादपो विष्णोपदश्यद्गोव्राते स्वान्तध्वान्तनिवारकः श्रीसत्यसन्धसूर्योऽयं भासतान्नो हर्दम्बरे छात्रवृन्दलसद्राजमहेन्द्रपुरवासिना सत्यज्ञानं विन्मन्तेदध्यानमणिसेवितान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्य अन्नौमिन्याय सुधारतान् सत्यप्रमोदसञ्जातं विद्युत्कुपदबान्धवं हितोपदेशकर्तारं सत्यात्मानं गिरिं भजे मन्मनोऽभीष्टवरदं सर्वाभीष्टफलप्रदं पुरन्दरगुरुं वन्दे दासश्रेष्ठं दयानिधिम् अज्ञानतिमिरच्छेदं बुद्धिसम्पत्प्रदायकं विज्ञानविनं शान्तं विजयाख्यगुरुं भजे विद्यापीठविदातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं हरिः ओं हरिः ओं हरिः ओं श्रीगुरुभ्यो नमः स्वस्त्यस्तु శ్రీమద్భాగవతంలో నిన్నటి రోజున భాగవతానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం, భాగవతం ఎందులకు వినాలి, దాని రచనకర్త ఎవరు, దాని గురించి కొంత భాగం మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. అద్య కథా ప్రసక్తి. ఇవాటి కథాభాగంలో ఈ భాగవతం ఉత్పత్తి, భాగవత రచన శమ్యాప్రాస అన్నటువంటి ఒక ఆశ్రమ వాతావరణం, సరస్వతీ నదీ తీరం. అక్కడ వ్యాస భగవానుల వారు ఏదో చింతాక్రాంతంగా ఆలోచన పరులై కూర్చున్నారట. నారదుల వారు అక్కడికి వచ్చి ఏమీ తెలియనటువంటి వాడి వలె వ్యాసుల వారిని అడుగుతున్నారు, స్వామి మీకెందుకు ఆలోచన, మీకెందుకు చింత, దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు? వ్యాసుల వారు అంటారట, నేను మహాభారత రచన చేశాను, వేద విభజన చేశాను, కానీ ఇంకా నా మనస్సులో ఏదో పూర్తిగా అయినట్టు అనిపించట్లేదు అని చెబితే, దానికి భాగవత రచన చేయండి అని నారద వారు ప్రార్థిస్తారట. ఇక్కడ ఒక తత్వం మనం తెలుసుకోవాలి. వ్యాసుల వారు సామాన్య మానవుల వలె ఆలోచన, చింత ఇవన్నీ మరి వ్యాసుల వారిలో మనకు కనిపిస్తున్నాయి. ఏమీ తెలియనటువంటి వాడి వలె ఉన్న వ్యాసుల వారికి నారదుల వారు చెప్పుట, మీరు భాగవతం రచన చేయండి అంటే ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు సత్యం? ఇది నారదుల వారికి అన్నీ తెలుసు, నారదుల వారు చెప్పారు అంటే వ్యాసుల వారికి ఏం తెలియదు. వ్యాసుల వారికి అన్నీ తెలుసు అంటే ఆయన గురించి చింతాక్రాంతంగా ఉన్నారు. ఇది విచిత్రమైనటువంటి ఒక సమస్య లాంటిది. ఇక్కడ దీనికి ఉత్తరం ఇంతే. శాస్త్రంలో ఒక నియమం ఉంది, నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్. తెలుగులో మనం చెప్పుకోవాలి అంటే ఒక సామెత కూడా మనకున్నది, అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. అమ్మకు తెలుసు నా బిడ్డకు ఆకలేసింది, పెట్టాలి, కానీ వాడు అడిగితే అన్నం పెడతాడు. అలాగా ఎవరూ అడగనిద్దే మనం ఏది చెప్పకూడదు. చెప్పినటువంటి విషయం పైన అనాదరణ పెరుగుతుంది, ఆదరం ఉండదు, భక్తి ఉండదు. ఏదో ఆయన పని లేదు చెప్పేశాడు, ఏదో మనం వినేసాం అని కాకూడదు. అది వారికి శ్రద్ధ ఉండాలి, వినాలి అన్నటువంటి ఆలోచన వారికి ఉండాలి. ఈ విధముగా నారదుల వారి
ప్రశ్న ద్వారా లేక నారదుల వారి ప్రార్థన ద్వారా వ్యాస భగవానుల వారు భాగవత రచన చేస్తున్నారు. అంటే అప్పటిదాకా వ్యాసుల వారికి తెలియదా అంటే ఇన్నన్నీ చేసిన, వేద విభజన చేసిన, భారత రచన చేసిన వ్యాస భగవానుల వారు మహాజ్ఞానుల వారు అయితే ఒకరి ద్వారా ప్రార్థింపబడి ఈ కార్యం చెయ్యాలి అన్నటువంటి సంకల్పంతో వ్యాస భగవానుల వారు చింతాక్రాంతులైనటువంటి వారి వలె, ఆలోచన పరుడైనటువంటి వాడి వలె రాముడు దుఃఖించాడు. సీతాశోకం, సీతాదేవి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, సీత అగుపించటలేదు, ఓహో రాముడు కూడా దుఃఖం ఉంది, నాలాంటి వాడు రాముడు అని మన వెంటనే ఆలోచన వచ్చేస్తుంది. మరి రాముడు ఎందుకు ఇలా చేశాడు అంటే మానవావతారంగా, మనిషిగా, మర్త్యావతార స్త్రీహ మర్త్య శిక్షణం అన్నటువంటి నియమానుసారంగా పెద్ద ధనికుడు వేదిక పైన నాటకం చేస్తూ ఉంటాడు. ఆయనకి ఏదో నాటకం చేయాలని అభిలాష, కోరిక, కొందరికి అదొక సరదా ఉంటుంది. ఆ నాటకంలో ఇతడి పాత్ర భిక్షాధారి. నిజ జీవితంలో మహాకుబేరుడు, అపర కుబేరుడు. కానీ స్టేజ్ పైన ఎక్కాక ఇతడి పాత్ర ఏమిటి? మాసిపోయిన, చిరిగిపోయిన నల్లటి బట్టలు వేసుకొని అస్తవ్యస్తమైనటువంటి జుట్టుతో చింపిరి చింపిరిగా ఉంటూ చేతిన భిక్షాపాత్ర పూని భవతి భిక్షాందేహి అనే పరిస్థితి అతడిది. ఏ భిక్షగాడితడు అని అంటామా? ఎంతసేపు అతన్ని భిక్ష వృత్తిలో ఉన్నాడు. నాటకం అయిపోయి ఆ వేదికను కింద దిగాక మళ్ళా యథాప్రకారంగా తన నిజరూపం. ఇది మనం నాటకంలో చూసినట్టుగా భగవంతుని ఏ అవతారమైనప్పటికీ కూడా, అది రామావతారమో లేక కృష్ణావతారమో నరసింహావతారమో మరొక అవతారం అనేది కాదు, ఏ అవతారంలోనూ కూడా భగవంతుడు ఒక్కొక్క ప్రసంగంలో దుఃఖం చూపిస్తాడు, దుఃఖం అనుభవించిన వాడి వలె కనిపిస్తాడు. అంటే దేవుడికి శాశ్వతంగా దుఃఖం ఉన్నది అని అనుకుంటే ఇది మన మూర్ఖతనం. మరి దాన్ని మనం ఎలాగ ఆలోచించాలి అంటే, నాటక పాత్రధారి, ఒక సూత్రధారి ఉన్నాడు, నాటకం చేస్తున్నాడు, కాస్తంతసేపు భూలోకానికి వచ్చాడు, రాముడిగా అవతరించాడు, దుఃఖం ఏదో అనుభవించిన నటన చేయాలి, నటన చేశాడు, మళ్ళీ స్వస్థానానికి వెళ్ళిపోయాడు, రాముడు ఆనందమయంగా ఉన్నాడు. ఆ విధంగా వ్యాసుల వారిని కూడా మనం ఇక్కడ నాటక పాత్రధారి వలె, కాస్తంతసేపు తనకేమీ తెలియనటువంటి వాడి వలె నటన చేస్తున్నాడు. సరే, ఈ ప్రకారంగా నారద వారు అడగడం, వారు భాగవత రచన చేయడం, శుకమధ్యాపయామాస నివృత్త నిరతం మునిం, శుకాచార్యుల వారికి మొట్టమొదటిసారిగా పాఠం చెప్పారట. చూడండి, ఒక సామెత ఉంది కన్నడంలో, దాన్ని తెలుగు ఆంధ్రీకరించేస్తాం, మనకి కన్నడం. కొడుకుతో భోజనం, కొడుకుతో పాఠం, అల్లుడితో భోజనం అంటే. అల్లుడు గారు ఇంటికి వచ్చారు అంటే రకరకాలైనటువంటి పిండి వంటలు వస్తాయి. ఆయనతో భోజనానికి కూర్చొని అనుకోండి, అల్లుడితో గిల్లుడు పక్కన ఎవడో వచ్చి ఉంటాడు, వాడికి పెడతారు. అల్లుడికి ఒకటికే పెట్టి నీకేం లేదు లేరా అని అనడానికి లేదు. అలాగే పాఠం కొడుకుతోనట. తండ్రి కొడుకుకు పాఠం చెప్తున్నాడంటే, నా కొడుకు బుద్ధివంతుడు కాకపోని, వీడికి 100కు 100 మార్కులు రాకపోని, 100కు 10 రాని అనే ఆలోచన తండ్రికి ఉండదు. నా కొడుకు బాగా చదవాలి, 100కు 200 మార్కులు ఒకవేళ వేసేది అవుతే అంత రాని వీడికి, బుద్ధివంతుడు అవ్వని, ఎవరికీ రానటువంటిది వీడికే రానన్నటువంటి కోరికతో తండ్రి చెప్తూ ఉంటాడు. అలాగా కొడుకుతో పాఠానికి కూర్చోవాలి, అల్లుడితో భోజనానికి కూర్చోవాలి. ఆ విధంగా ఇక్కడ శుకాచార్యుల వారికి స్వయంగా తండ్రియే పాఠం చెప్పేస్తున్నారు. అక్కడ ఈ సూతాచార్యుల వారి తండ్రి వాళ్ళందరూ వాళ్ళ పాఠానికి కూర్చొని వాళ్ళు అధ్యయనం చేస్తున్నారట. నేను ఉన్నాను అని చెప్పుకుంటారు ఆయన సూతాచార్యుల వారంతా. ఈ విధంగా ఈ శమ్యాప్రాస అన్నటువంటి ఆశ్రమ వాతావరణంలో ఈ భాగవత రచన జరుగుతోంది భగవాన్ వ్యాసుల వారి చేత. వ్రాసిన వారు వ్యాసుల వారు, చదివిన వారు శుకాచార్యుల వారు, మొట్టమొదటి విన్నటువంటి వాళ్ళు పరీక్షణ్ మహారాజా. ఈయన ఎందుకు వినాల్సి వచ్చింది, ఈయనకెందుకు ఆ పని జరిగింది అని అంటే, మనం నిన్నటి కథాభాగంలో ఉత్తరాదేవి గర్భాన ఒక మహాత్ముడు జన్మించాడో అతడే పరీక్షణ్ మహారాజా, లేక విష్ణు రాత అన్నటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కాడు అన్నటువంటిది కథాభాగం మనం నిన్నటి రోజున విన్నాం. ఈ విష్ణు రాత లేక పరీక్షిత పుట్టగానే
ధర్మరాజు వారు అనేక దాన ధర్మాలు చేశారట. ఇక్కడ ఒక చిన్న ధర్మ సూక్ష్మం మనం తెలుసుకుందాం. దాన ధర్మాలు 2 ప్రసంగాల్లో మనం చెయ్యకూడదు. ఒకటి జాతాశౌచం, పురుడు అని మనం అంటామే, పుట్టుక ఆ 10 రోజుల పాటు. అది మన ఇంట్లో ఇంకొక అశుభం జరిగితే ఆ 10 రోజుల పాటు, ఈ 10 రోజుల్లో ఆ 10 రోజుల్లో దాన ధర్మాలు చేయకూడదు, తీసుకోరాదు కూడా. దానం ఎవరు పుచ్చుకోరాదు. మరి ఇలాగైతే ధర్మరాజు వారికి ధర్మం తెలియదా? మరి ఆయన ఎలా చేశారు అని అంటే ఇక్కడ ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఉంది. దాన ధర్మం చెయ్యొచ్చు, జాతాశౌచంలో చెయ్యాలి కూడా. పూర్వకాలంలో రాజమహారాజులకు ఎవరన్నా ఒక దూత వచ్చి తమరికి మగబిడ్డ పుట్టింది అని అనగానే మెడలో ఉన్నటువంటి వెంటనే ఏదో గొలుసో, ఇంకోటి ఏదో కంకణమో, కడియమో, ఇంకోటి ఏదో అంగుళీకమో తీసి ఇచ్చేసాము. ఇప్పుడు కూడా మనం కూడా హాస్పిటల్లో మీకు మగబిడ్డ పుట్టింది అనగానే ఆ వచ్చిన నర్సుకి ఎవరికో 100, 500, 1000 ఏదో మన సంతోషంగా పారితోషికం ఇచ్చేస్తాం. అలాగా తల్లి బిడ్డ ఇద్దరూ దూరం కానంత వరకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం ఉంది, నాల సంబంధం. బొడ్డు కోయడం అని అంటుంటారు, నాలఛేదనము అనే సంస్కృత పరిభాష. వారిద్దరి మధ్యలో ఒక నాళం వస్తుంది. అది కత్తిరించనంత వరకు పురుడు రాదు, పురుడు లేదు. తల్లి గర్భంలో ఉన్నా ఒకటే, బయట ఉన్నా కూడా ఒకటే. ఎప్పుడైతే నాలఛేదం అవుతుందో ఆ తర్వాత మనకు పురుడు మొదలవుతుంది. ఇది ధర్మశాస్త్రం. అంచేత ఇది జాతకర్మ, దాని పేరు జాతకర్మ అని. ఆ నాలఛేదన కార్యాన్ని జాతకర్మ అని అంటారు. మనకు నామకరణం ఒకటి తెలుసు, సీమంతం తెలుసు, గర్భాధానం ఇవాళ పోతా ఉంది. గర్భాధానం అంటే వివాహం అయిన తర్వాత కనీసం అతి స్వల్ప కాలం, అంటే 3 రోజుల పాటు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు బ్రహ్మచారిగానే ఉండాలి. ఇంకా వీళ్ళు రోజులు పెంచుతూ కొద్దీ పుట్టబోయే బిడ్డ మహాజ్ఞాని అవుతాడు. 1 ఏడాది పాటు వివాహం అయ్యాక భార్యాభర్తలు బ్రహ్మచర్యంగా ఉండి ఆ తర్వాత వీరు దాంపత్య జీవనం మొదలు పెడితే పుట్టబోయే బిడ్డ మహాముని అవుతాడు. ఇది జ్యోతిషశాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది. దానికి విరుద్ధంగా ఇవాళ ఉంది. రేపో ఎల్లుండో కోడలు డెలివరీకి వస్తే ఇక్కడ పెళ్ళిళ్ళు, తాళి వ్యవహారాలు వచ్చే రోజులు మనకు వచ్చేస్తున్నాయి. ఈ రోజున అది సంవత్సరం పాటు లేక దాన్ని తగ్గిస్తూ నెలలు, వారాలు, చివరికి 3 రోజులు. అప్పుడు గర్భాధాన అన్నటువంటి ఒక సంస్కారం చేసి ఆ తర్వాత వీరి తర్వాత వ్యవహారాలు మొదలవుతాయి. అది ఇవాళ ఆ సంస్కారం పేరు మనకు తెలియదు, సంస్కారం మనం చేయట్లేదు. తర్వాత సీమంతం అనేది మనం చేస్తాం. 7 నెలలకు నా కోడలు గర్భధారణ చేసింది, మా భార్యలాగా ఉంది అలాగని చెప్పుకొని మనం ఏదో ఒక పండుగ అందరినీ పిలుచుకొని వ్యవహారం చేస్తాం. తర్వాత నామకరణం ఏకంగా. మధ్యలో సంస్కారాలు కొన్ని లోపమైపోతున్నాయి. ఆ మధ్యలో లుప్తమైన సంస్కారం నామకరణానికి ముందరగా ఉన్నటువంటిది పేరు జాతకర్మ. అంటే ఆ నాలఛేదనం చేయుట. అది ఎవరు చేయాలి? తండ్రి చేయాలి. ఇవాళ డాక్టర్లు, నర్సులు చేసేస్తున్నారు హాస్పిటల్లో. తర్వాత మనకు మీకు మగబిడ్డ, ఆడబిడ్డ ఏదో చెప్తున్నారు, మనం ఆహా ఓహో ఆనందించేస్తాం, అయిపోతుంది. ఈ నాలఛేదనం కాక మునుపు దానం చెయ్యొచ్చు. ప్రతి వాళ్ళు కూడా దానం చెయ్యాలన్న నియమమే ఉన్నది. సరే, రాజమహారాజులు వాళ్ళకు బోళ్ళంత శక్తి ఉండేది. అనేక గోదానాలు, రాజ్యాలు, మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యాలను ఇలాగ అనేక దానాలు చేశాడట ధర్మరాజా. జాతకం రాయించాడు. అన్నీ చెప్తున్నాను. పరీక్ష పుట్టబోయేటువంటి బిడ్డ వీడు ఎలాగుంటాడు, ఎలాగవుతాడు, మహాధైర్య వీరి పరాక్రమం, రాముడి వలె పరాక్రమంతో ఉంటాడు, మహాదానకరుడు అవుతాడు, అది అవుతాడు, ఇది అన్నీ చెప్పేసి చివరికి తక్షకుడి చేత మరణం వస్తుంది. అయిపోయింది. చూడండి, మొత్తం ఇప్పుడే ఇంకా పుడుతున్నాడో పుట్టాడో లేదో సావుదాకా అన్నీ చెప్పేసింది జ్యోతిష్యం. కొన్ని ఛానల్స్లో జ్యోతిష్యం మూఢనమ్మకాలు అనే వేసే ఇవి కూడా మనం ఇవాళ చూస్తున్నాం. ఆ రోజుల్లో జ్యోతిష్యంలో వీడికి ఏమవుతుంది, ఏమవుతాడు, ఎలా ఉంటాడు, ఎలా పెరుగుతాడు, ఏ సమయాన్ని వీడికి ఏమవుతుంది అని చెప్పేటువంటి నిష్ణాతులు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. సరే, ఆ విధంగా అన్నీ తెలుసుకున్నాడు. నామకరణం చేశాడు. పరీక్షిత అన్నటువంటి పేరు ఇతడికి పెట్టారు. చక్కగా ఆడుతూ పాడుతున్నాడు. ఆటపాటలు అంటే ఏమిటి? మనలాగా ఆటపాటలు కాదు. కృష్ణార్చనయే ఇతడి ఆటపాటలట. శాలిగ్రామ పూజయే ఇతడి ఆటపాటలట. ఇలాగ పెరుగుతున్నాడు పిల్లవాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక్కసారి తన రాజ్యంలో ఒక వింత చూశాడు. ఒక నల్లటి పురుషుడు
చేతిలో ఖడ్గం తీసుకొని ఒక ఆవు ఎద్దు నిలబడి ఉన్నాయి. ఆ ఎద్దుకు అప్పటికే 3 కాళ్ళు లేవు, ఒకే కాలు పైన నిలబడి ఉంది. దాన్ని కొట్టబోతున్నాడు, చంపబోతున్నాడు. ఆ నల్లటి పురుషుణ్ణి ఈ పరీక్ష మహారాజా బాణప్రయోగం చేసి చంపుదామని చూస్తుంటే వాడన్నాడు, రాజా నన్ను చంపద్దు, నీవు నాకు కొద్ది స్థానాలు ఇస్తే, జాగా ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నాడు. ఇంతకు నీరెవరు అంటే, ఇక మా రాజ్యం ప్రారంభమైంది, నీవు కాదు ఇక్కడ. నీవెవరయ్యా అంటే, నేను కలి పురుషుణ్ణి. కలి యుగం మొదలైంది. కృష్ణుడు ఉన్నంత దాకా ద్వాపరం ఉండేది. ద్వాపరాంతంలో కృష్ణుడు పరంధామానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ పరీక్ష మహారాజా ఇత్యాది వాళ్ళందరూ వస్తారు. కలియుగం ప్రారంభం అవుతా ఉంది కాబట్టి అతని ప్రభావం చూపించాలి. సరే, నాకు జాగా ఇమ్మన్నాడు. సరే, ఒక 4 స్థలాలు ఇస్తున్నారట, 4 చోట్ల ఉండమని చెప్తున్నాడు. ఏదవి అంటే, జూదం. ఎక్కడ జూదం ఆడతారో అక్కడ కలి పురుషుని స్థలం ఆధీనంలో ఉంటుంది. రెండోది, అబద్ధం ఎవరు చెప్తారో అక్కడ కలిపురుషుడు. పానం, మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ కలిపురుషుడు. చెడు స్త్రీయులు ఎక్కడ ఉంటారో అక్కడ కలిపురుషుడు. ఈ 4 ఇస్తే అనుకున్నాడట, ఇంకోటి ఏదో సంపాదించాలి. ఈ 4తో సరిపెట్టుకోలేకపోతున్నాం. మంచివారి దగ్గర కూడా నేను వెళ్ళాలి. ఈ 4 మంచివారి దగ్గర ఉండవు. చెడు తామస గుణంలో ఉన్నటువంటి వారికే ఇవి 4 వర్తిస్తున్నాయి. మంచివారి నెత్తిన కూడా నేను ఎక్కి రాజ్యం చెయ్యాలి అంటే నాకు ఇంకోటి ఏదో కావాలి, నాకు ఇంకొక స్థానం ఇవ్వు అన్నాడు. ఏం కావాలి? జాతరూపోదర, బంగారంలో నాకు స్థలం ఇవ్వు అని అడిగాడు. బంగారం అన్నది మంచివారి దగ్గర ఉంటుంది, చెడువారి దగ్గర కూడా ఉంటుంది. 4 స్థానాలు అయిక 5వది కోరుకోగానే ఇచ్చాడు. ఈ 5 స్థానాలు తీసుకొని కలి వెళ్ళిపోవడం, పరీక్ష మహారాజా తన ఇంటికి వెళ్ళిపోవడం. కొద్ది రోజుల తర్వాత తను వేటకు వెళుతున్నాడట పరీక్ష మహారాజా. వెళితే ఒక ప్రసంగాన మధ్యాహ్నం దాకా వేటాడాడు, ఏ జంతువులు దొరకలేదు, అలసిపోయాడు, దాహం వేసింది. నాకెవరన్నా నీళ్ళు ఇస్తారా ఏమిటని చూస్తున్నాడు. ఒక ఆశ్రమ వాతావరణం కనిపించింది. శమీకుల వారి ఆశ్రమ, శమీక ఋషి వారి ఆశ్రమం. ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది? శమీక ఋషులు అంతఃసమాధిమగ్నులై, బాహ్య ప్రపంచ ప్రజ్ఞ లేదు వారికి, బయట ఏం జరుగుతూ ఉందో తెలియదు వారికి. అంతర్ముఖంగా లీనమైపోయి భగవద్ ఆరాధన చేసుకుంటున్నారు, బింబరూపోపాసన చేస్తున్నారు. రాజుగారు వచ్చారు, చుట్టూ తిరిగారు, చూశారు, ఎవరూ తనని గౌరవించలేదు. అక్కడ రాజుగారికి మొదలైంది కామక్రోధాది హరిషడ్వర్గాలు రాజుగారి నెత్తినెక్కి కూర్చున్నాయి. కలి ప్రభావం మొదలవుతారు. అనుకున్నాడట, నన్నెవరూ గౌరవించలేదే, నన్నెవరూ మర్యాదన చెయ్యలేదే, నేను రాజు. ఇదే ప్రసంగం కృష్ణుడు ఒక మాట చెప్తాడు. మనిషికి కోపం రావటానికి వెనకున్న కారణం ఏమిటి? ఎందుకు కోపం వస్తుంది? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశినో మహాపాత్మ విచ్ఛైన మిహవైరిణాం. ఇంకొక ప్రసంగంలో కృష్ణుడు అంటాడు, 3 త్యాగం చేసేయండి. ఈ 3 నరకానికి వెళ్ళటానికి దారులట. త్రివిధం నరకస్యైదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథాలోభస్తస్మాదేతత్రయం త్యజే. కామక్రోధస్తథా లోభ, ఈ 3 త్యాగం చేయమన్నాడు కృష్ణుడు గీతలో. ఈ 3 మనల్ని నరకం వైపు నడిపించేస్తాయి. దాంట్లో మొట్టమొదటిది కామం. కామం అంటే దైహిక సుఖం అని అర్థం కాదు ఇక్కడ, కోరిక. నాకు కావాలి, మీ దగ్గర ఏదో మంచి వస్తువు ఉంది, నేను వచ్చాను, నాకు ఆ వస్తువు ఇమ్మని అడిగాను, మీరు కాదంటారు. నాకు ఎలాగైనా ఆ వస్తువు పొందాలని మనస్సులో ఆలోచన మొదలవుతుంది. రెండోసారి అడుగుతాను, మూడోసారి అడుగుతాను, కాదంటారు, ఇమ్మని అంటారు. అప్పుడు మిమ్మల్ని కొట్టి చంపి లేదా దొంగలించి ఏదో ఒకటి చేసి మొత్తానికి నేను ఆ వస్తువు సాధించాను మొదలైపోతుంది నాకు. మీరు కాదన్నప్పుడల్లా నాకు మీ పైన కోపం పెరుగుతుంది. మొదటిది నాకు కలిగింది కామం, కోరిక కలిగింది, నాకు కావాలి, ఆ వస్తువును సంపాదించాలి, ఏదైనా ఒక వస్తువు. రెండోది మీరు కాదన్నప్పుడు నాకు క్రోధం పెరుగుతుంది,
దానిపైన ఆశ పెరిగి లోభం మొదలైపోతుంది. అప్పుడు నేను చెడ్డ పనులు చేయటానికి మొదలు పెడతాను. మిమ్మల్ని కొట్టడమో, తిట్టడమో, చంపడమో, ఇంకెక్కడికో వెళ్ళిపోవడము. అంచేత ఆ మూడింటిని త్యాగం చేయాలి. కావున ఈ రాజుకి నాకు ఎవరూ గౌరవం చేయలేదు, నన్ను ఎవరు మర్యాద చేయలేదు, నేను రాజా అనేది, నేను రాజా అనేది మొదలైపోయింది తనకి. నేను నేను ఎవరూ గౌరవించకపోగా చివరికి కోపంతో కింద పడి ఉన్నటువంటి ఒక సర్ప కళేబరం చూశాట, బాణంతో లేవనెత్తాడు, వారి కంఠానికి చుట్టూ వెళ్ళిపోయాడు. అవమానం చేశాడు. తనకేం దొరకలేదు, నీళ్లు దొరకలేదు, వారిని ఏదో ఒకటి చేయాలి, అవమానం చేశాడు. సరే, కాసేపటికి వీరికి ఒక కుమారుడట, శృంగి. చూడండి, నిన్నటి ఒక మంత్రం ప్రారంభంలో మాకు ఒక మంత్రం విన్నాం. మన ప్రథమ శ్లోకంలో ఆ చివరిలో ఆ పదం ఉన్నది. ఆ మంత్రసిద్ధి చేసుకున్నవాడు ఈ కుమారుడు, 5 ఏళ్ల బాలకుడు, గాయత్రి మంత్రసిద్ధిని పొందినటువంటి వాడు శృంగి. అతడికి తెలిసిందట వార్త, మీ నాన్నగారిని ఎవరో అవమానపరిచాడు. అంతే, చేతిలో నీళ్ళు వేసుకున్నాడు, శాపం చేశాడు. మా నాన్నగారిని ఎవరైతే అవమానపరిచారో సరిగ్గా ఈ రోజు నుండి 7వ రోజు వారికి తక్షకుడితో మరణం రాని. 5 ఏళ్ల బాలకుడు తన దేశపు చక్రవర్తికి శాపమిచ్చేంత స్తోమత స్థాయి సంపాదించాడు. దాని వెనకున్న కారణం శక్తి. ధియోయోనః ప్రచోదయాత్. గాయత్రి మంత్ర సిద్ధి పొందాడు. అంటే గాయత్రి మంత్రంలో ఏముంది, శక్తి ఎంత ఉంది, ఇదే. వాగ్బాణం విససర్జ అని భాగవతం ఉంటుంది. వాగ్బాణం మాటల బాణం అట. క్షత్రియులు దైహికంగా భుజబలంతో బాణప్రయోగాలు చేస్తే, బ్రాహ్మణులు ఒక మాట మాట్లాడితే చాలు, నువ్వు పాడైపోరా అంటే అయిపోయింది. వాడు ఏం కొట్టనక్కర్లేదు, గదా ప్రయోగం చేయనక్కర్లేదు, అంబులతో వాడిని పొడవనక్కర్లేదు, అయిపోయింది. పాడైపోరంటే అయిపోయింది, క్రమేపీ క్షీణించిపోతాడు. ఆ విధంగా ఈ క్షత్రియుడైనటువంటి పరీక్షణ్ మహారాజుకి ఈయన శాపమిస్తున్నాడు. వెంటనే తండ్రి లేచి చెప్తాడట, ఎందుకయ్యా ఆ రాజుగారిని శపించావు నీవు? వారు ఉండడం వలనే మనమంతా క్షేమంగా ఉన్నాం. వారేదో సదా కోసం వేటాడరు, వనంలో ఉన్నటువంటి క్రూర వన్యమృగాలను సంహారం చేస్తూ మనలాంటి వారికి రక్షణ కల్పిస్తారు. కావున అలాంటి రాజమహారాజులు ఉంటేనే మనం క్షేమంగా ఉండగలుగుతాము. లేకపోతే మనం కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకోండి, ఏదో సింహం వచ్చి మనల్ని తినేస్తే మన పరిస్థితి ఏమిటి? ఈ విధంగా ఆ రాజును శపించడం అన్నది మహా అపచారం. ఎలాగైనా వారికి ఈ వార్తను అందచేయని చెప్పగా వార్త వెళ్ళిందట. ఈ పక్కన పరీక్షణ్ మహారాజా ఆలోచించాడు. చూడండి, ఇది మంచివారిలో ఉన్న గుణం. ఇది తప్పు చేశాడు పరీక్షణ్ మహారాజా. ఇంటికి వెళ్ళగానే తన తప్పు తెలిసింది అనుకున్నాడట. అయ్యో, నేను తప్పు చేశానే, చేయకుండా ఉండుంటే బాగుండేదే, ఈ తప్పుకు నాకు శిక్ష ఏమిటి అని తనలో తను ఆలోచిస్తున్నాడు. కాసేపటికి 2 దూతలు వచ్చారు ఋషి ఆశ్రమం నుండి. రాజా, మీకు ఇలాగ మా ఋషిపుత్రుడు మీకు ఇలాగ శాపం ఇచ్చాడు, ఈ రోజు నుండి 7వ రోజు మీకు మరణం రాని అని పరమ సంతోషంగా స్వీకరించాడట పరీక్షణ్ మహారాజా. మనమైతే ఏం చెప్పి ఉండేవాళ్ళం, ఏమండి, ఋషికి నేను చచ్చిపోయిన పాము వేశాను, అవసరమైతే నా మెడలో 2 వేయండి, ఆయనకు ఒకటేసరి నాకు 2 వేయండి, లేదా బతికుంది వేయండి, అంతేగాని నన్ను చావుమని చెప్పడం ఇది ఎంత ధర్మం అండి, ఎంత న్యాయం అండి ఇది అని మనం మాట్లాడేవాళ్ళమేమో. కానీ పరీక్షణ్ మహారాజు అన్నాడు, నా వలన ఒక మహామునికి అపచారం జరిగింది, నాకు సరి అయినటువంటి శిక్ష నాకు లభించింది అని అంటాడు. ఇది మంచివారి లక్షణం. ఇది తప్పు మానవ సహజం, తప్పు చేస్తాడు. చేసిన తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని మరొక్క మారు తప్పు చేయకుండా ఉండడం ఇది సాత్వికుడి లక్షణం. తప్పు చేసి తప్పు తెలుసుకొని అయ్యో తప్పు చేశానే అని అనుకొని దానికి ఏదో కాస్తంత ప్రాయశ్చిత్తం చేసుకొని చేసిన ప్రాయశ్చిత్తాన్ని తప్పును మరిచిపోయి మరల తప్పు చేసి మరల ప్రాయశ్చిత్తం చేసి మరల తప్పు మరల ప్రాయశ్చిత్తం, ప్రతిసారి ప్రాయశ్చిత్తం చేసుకోవడం, ఇది మధ్యతరగతి మనలాంటి వారికి. ఇక 3వ వాడు తప్పులు చేస్తూనే ఉంటాడు, చేసినప్పుడల్లా నేను తప్పు చెయ్యలేదు అని వాదిస్తూ ఉంటాడు, నేనెక్కడ తప్పు చేశాను అంటూ ఉంటాడు.
ఇలాగా 3 రకాలైనటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా పరీక్షణ్ మహారాజా ఒక్క తప్పు చేశాడు. మహాభారత తాత్పర్య నిర్ణయం ఉన్నటువంటి ఒక గ్రంథం, ద్వైత సిద్ధాంతంలో జగద్గురు మధ్వాచార్యుల వారు రచన చేసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం మహాభారత తాత్పర్య నిర్ణయం. దాంట్లో ఒక ప్రసంగంలో మధ్వాచార్యుల వారు ఒక్క మాట మాట్లాడతారు. సజ్జనుల మనస్సు పాప మార్గంలోకి వెళ్ళదు, ప్రాయస్సతాం నమన పాప మార్గే. మధ్వాచార్య వారు చెప్పిన మాట. ప్రాయ అంటే 99% అని అంటుంటాం చూడండి మనం. అలాగా సాధారణంగా సజ్జనుల మనస్సు పాప మార్గంలోకే వెళ్ళదు. ఒకవేళ అలా వెళ్ళింది అంటే దాని పూర్వాపరంలో ఏదో చిన్న కారణం ఉంటుంది, లేకపోతే అలా చెయ్యరు వారు అన్నటువంటి ఒక మాటను శ్రీమదాచార్య వారు ఒక ప్రసంగంలో చెప్తాం మహాభారత తాత్పర్యంలో. ఆ విధంగా పరీక్షణ్ మహారాజా ఈ తన అపచారాన్ని, తప్పును తను తెలుసుకొని శిక్షకు సిద్ధంగా ఉన్నప్పుడు వారికి తన శాపం కూడా తెలిసిందట. మనకు కృష్ణదేవరాయ వారి ఒక జీవనంలో చిన్న కథ వింటాం. వారికి చిన్నతనంలోనే పెద్ద ఆపద పొంచి ఉంది. వారిని అప్పుడే చంపాలని చూసినప్పుడు వారి ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి అప్పాజీ, తిమ్మరసు అప్పాజీ గారు వీరిని చాలా రహస్యంగా ఎవరికీ తెలియకుండా పెంచి పోషించి యుక్త వయస్సుకు వచ్చేదాకా ఎవరికీ చెప్పకుండా దాచి అనేక విద్యలన్నీ నేర్పించి తర్వాత పట్టాభిషేక సమయానికి ఫలానా వారు ఇంకా రాజుగారు బతికున్నారు అని అందరికీ చెప్పారట. అందరూ సంతోషించారు. సరే వీరికి పట్టాభిషేకం చేయాలి, పట్టాభిషేకులు చేయించాలి అనుకున్న రోజున ఒక ముహూర్తం పెట్టుకున్నారు. అందరూ వచ్చి ఉన్నారు. ఆ ముహూర్తం ఇంకొక నిమిషం ఉంది అని అనగా అప్పటిదాకా తిమ్మరసు అప్పాజీ సభకు రానే లేదట. కృష్ణదేవరాయల వారికి అదే ఆశ్చర్యం. ఇన్ని రోజులు నన్ను పెంచి పోషించినటువంటి అప్పాజీ గారు ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి కార్యక్రమానికి? ఇంకొక నిమిషం అవుతే రాజుగారికి పట్టాభిషేకం అవ్వాలి, ఈయన చక్రవర్తి అయిపోతాడు. అప్పటిదాకా చిన్న పిల్లవాడు, వారి పెంపకంలో పెరిగినటువంటి వాడు. రాజుగారు అయ్యాక ఇంకా వారిని మాటకు ఎదురుండదు, ఎవరు ఏం మాట్లాడరు వారిని. ఆ చివరి క్షణంలో తిమ్మరసు అప్పాజీ వచ్చి సభలో అందరూ చూస్తుండగా ఒక్కసారి లాగి లెంపకాయ గట్టి కొట్టారట. అందరికీ ఆశ్చర్యం, అడిగే సత్తా ఎవరికీ లేదు. మహామంత్రి ఆయన, ఎవరికీ అర్థం కాల. కృష్ణదేవరాయల వారు కూడా భయం వేసింది, వారి పెంపకంలో పెరిగినటువంటి వాడు. సరే అన్నీ అయ్యాక కార్యక్రమం కానిచ్చేయండి అన్నారట. అభిషేకం అయిపోయింది, కిరీటం పెట్టేశారు, ఖడ్గం ఇచ్చారు, అన్నీ అయిపోయింది. పట్టాభిషేక వ్యవహారం అంతా అయిపోయాక అప్పుడు సభలో చెప్పారట, నిన్ను ఎందుకు కొట్టాను? ఇన్ని రోజులు కొట్టనటువంటి వాడు ఇవాళ ఒక దెబ్బ కొట్టాను నేను నీకు. ఎందుకు కొట్టాను అని అంటే చెప్పాడు, ఒక నిమిషం దాటిపోతే నువ్వు చక్రవర్తి అయిపోతుంది, నిన్ను కొట్టే అధికారం నాకుండదు. ఇప్పుడు నేను నిన్ను ఏమైనా చేయగలను ఈ క్షణాన్ని, అభిషేకం కాక మునుపు. ఇప్పుడు కొట్టాను అంటే ఇంత సభలో ఇంతమంది చూస్తుండగా నిన్ను కొట్టింది నీకు గుర్తుండని కొట్టాను. కారణం ఏంటి? నిరపరాధిని శిక్షించవద్దు, అపరాధిని వదలవద్దు. నీవేమీ తప్పు చేయలేదు, కానీ వాళ్ళు నేను నిన్ను వచ్చి కొట్టాను, నీకు అది గుర్తుండని కొట్టాను కావలసి. కానీ అంచేత తప్పు చేసిన వాడు ఎవరైనా సరే వారిని వదలదు, శిక్షించు అని చెప్పటానికి ఇదొక నీకు గుణపాఠం లాంటిది, ఇదొక పాఠమే నీకు జీవితంలో అని చెప్పారట అని ఒక కథ మనం వింటాం వారి జీవితంలో. అలాగా ఎంత గొప్పవాడైనా కూడా శిక్ష అనుభవించక తప్పదు. ఇవాళ కాకపోతే రేపైనా ఆ తప్పు బయటపడుతుంది. ఆ విధంగా పరీక్షణ్ మహారాజా చక్రవర్తి, పాండవుల వంశీయుడు, కృష్ణుడి రక్షణలో ఉన్నటువంటి వాడు. అలాంటి వాడికి ఈ శిక్ష పరమ సంతోషంగా స్వీకరించాడు. సర్వసంగ పరిత్యాగం చేసి గంగానది ఒడ్డున వెళ్ళి ప్రాయోపవేశానికి కూర్చున్నాడు. అతడు కూర్చున్నాడు అని తెలియగా సకల ఋషులు, రాజఋషులు, దేవఋషులు, విప్రఋషులు అందరూ వచ్చి ఉన్నారు అక్కడికి. వీధిన ఒక మహానుభావుడు, 16 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఒక మహా వైరాగి, వెంట్రుకలని భుజస్కంధాల మీద వేసుకొని దేహం మీద మోహ మమకారం లేకుండా అలాగ వీధిన పెడుతున్నాడు. మహా తేజస్సు. బాలకులు, బాలికలు అందరూ చూసి ఎవరో పిచ్చివాడు వెళుతున్నారు అని చెప్పి అవహేళన చేయడం మొదలుపెట్టి రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. వారిని ఎవరిని పట్టించుకోలేదు, అలాగ వెళ్ళిపోయారు. ఆ సభాస్థలికి వెళ్ళగా
అనేక మంది ఉన్నారు, రాజులు ఉన్నారు, రాజఋషులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, మహామునులు ఉన్నారు. పరీక్ష మహారాజు కూర్చున్నాడు, కానీ సభ నిండుదనం లేదు, సభాధ్యక్షుడు లేదు. ఈ మహాత్ముడు పైకి వచ్చాడు. ఇంతకు ఎవరాయన? ఆయనే సాక్షాత్ మహాముని శుకాచార్యులు వారు. అందరూ ఒక్కసారి లేచి నుంచుని శిరసాష్టాంగ నమస్కారం చేశారు. నమస్కారం చేయగా ఆ వచ్చిన పిల్లలు బాలికలందరూ మనం ఎవరినో చాలా గొప్పవారిని అవహేళన చేశామని తెలుసుకున్నారు. ఆ శుకాచార్యులు వారు ఈ సభాస్థలికి వచ్చి వారి మర్యాదలు తీసుకుని అతడికి భాగవతం బోధన చేయటానికి వచ్చినటువంటి మహానుభావులు. పరీక్ష మహారాజు శిరసాష్టాంగ నమస్కారం చేసి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. సర్వసాధారణమైనటువంటి సకల మానవాళికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది మనందరికీ కూడా అప్లై అయ్యేటువంటి ప్రశ్న. ఇది నితరాం మ్రియమాణస్య సంసిద్ధస్య వరీయసః పురుషస్యేహ యత్ కర్తవ్యం మ్రియమాణస్య సర్వదా. స్వామి, నితరాం మ్రియమాణస్య, ఎల్లప్పుడూ మరణించేటువంటి వాడు ఏం చెయ్యాలి? ఎల్లప్పుడూ మరణించడం ఏమిటండి? ఏదో ఒకసారి కదా మనం మరణించేది. ఓ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 70 ఏళ్ళకో 50 ఒకసారి మరణిస్తాం. రోజు చావడం ఏంటి? ప్రతి జన్మలోనూ చావు ఉంది. ప్రతిసారి మరణిస్తూనే ఉన్నాము. ఇన్నిసార్లు మరణిస్తున్నాము, పుడుతున్నాము అని అన్నీ తెలిసా కూడా మనం ఏమీ చేసుకోవట్లేదు. ఇలాగ పుట్టుక మరణం రెండూ శాశ్వతంగా ఉన్నటువంటిది. ఆ రెండూ మన చేతిలో లేనటువంటిది. పుడతామని తెలుసు, చస్తామని తెలుసు. ఇంకొకసారి పుట్టకుండా ఇంకొకసారి చావకుండా ఉండాలి అంటే ఏదన్నా ఉందా మార్గం? ఇవాళ పుట్టాం, రేపు చస్తాం, రేపు పుడతాం, ఎల్లుండి చస్తాం. మనకు ఏదో కొంత ఆయుర్దాయం, కొంత తెలుసేమో మనకు. ఇంత పీరియడ్ నీకు ఉంది అని, అంతదాకా రీచ్ అవుతామో లేదో మధ్యలో పోతామో అది వేరే సంగతి. కొన్ని జీవజంతువులు ఉన్నాయి, ఆ పూట పుట్టడం, ఆ పూట చావడం. వర్షాకాలం వస్తే మన ఇంట్లో లైట్ చుట్టూ కొన్ని పురుగులు వస్తాయి. అప్పటికప్పుడే పుడతాయి, ఆ లైట్ దగ్గరికి వస్తాయి, కాసేపు చచ్చిపోతాయి. అయిపోయింది వాటి జన్మ. క్షణం, ఒక క్షణం అంతే. పొద్దున్న లేవగానే ఆ దీపం చుట్టూ ఇన్ని పురుగులు పడి ఉంటాయి. అవి ఏం సాధన చేసుకున్నాయి, ఏ దాన ధర్మాలు, ఏ యజ్ఞయాగాదులు, ఏ పురాణ శ్రవణం ఏం చేసుకున్నాయని వాటికి అవకాశమే లేదు. అక్కడ పుట్టడమే సరిపోయింది, చావడం సరిపోయింది. మనం పుట్టడం తెలుసు, పుట్టుతున్నామని తెలుసు, పుడతామని తెలుసు, చస్తామని తెలుసు, చస్తాము కూడా. ఈ రెండూ మన చేతిలో లేనటువంటిది, మధ్యలోది మాత్రం మన చేతిలో ఉంటుంది. అదే పెరుగుదల, ఎదుగుదల. నా జీవితం ఇలా ఉండాలి, నా లైఫ్ ఇలా ఉండాలి అని ఏదో ఒక మార్గదర్శకం మనం వేసుకొని ఒక దారిలో మనం వెళతాం. దానికి తగ్గట్టుగా సమాజంలో పెరగాలి, కావున కొన్నిటి మనం వదులుకుంటాం. ఈ మధ్యలో ఉన్నదే ఆయుష్ మన చేతిలోది. దీన్ని ఎలా కావాలో అలా మలుచుకోవటానికి ఉన్నటువంటిది. నేను చావకుండా ఉండలేను అనటానికి మన చేతిలో లేదు. నేను పుట్టకుండా ఉండలేను అనటానికి లేదు. తల్లి గర్భాన రావాల్సిందే, బయటికి రావాల్సిందే, పుట్టాల్సిందే, చావాల్సిందే. మధ్య ఆయుష్ మన చేతి. దాన్ని సార్థకం చేసుకోవాలి. అంచేత నిత్యం మరణం, ప్రతి జన్మకు మరణం, ఎల్లప్పుడూ మరణం మన వెంటనే ఉన్నది. కావున మరణం సంసిద్ధంగా ఉన్నప్పుడు నేనేం చేయాలి, ఏ జపం చేయాలి, ఏ యాగం చేయాలి, ఏ హోమం చేయాలి అని అడగగా శుకాచార్యుల వారు చెప్తున్నారట. చక్కటి ప్రశ్న అడిగావయ్యా. కొందరు ప్రశ్న వేయని బుద్ధి ఉందా లేదని ప్రశ్న అడుగుతాబట్టి, ఇలాంటి ప్రశ్నలు అడగవచ్చా, చేచే పాప అని అంటుంటారు. అలా ఎన్నటికీ ప్రశ్నలు అడిగినటువంటి వాళ్ళని చెప్పకూడదట. నీకు తెలుసు ఉత్తరం చెప్పు, లేదా ఆలోచించి చెప్తాను, లేదా నాకు సమయం ఇవ్వండి అని ఏదైనా చెప్పాలి. కానీ నీకు ప్రశ్న అడగడం తెలుసా, బుద్ధి ఉందా లేదా, ఎవరిని అడుగుతావు, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని బెదిరించకూడదు. ఆ ప్రాక్టికుడిని చక్కగా ప్రశ్న అడిగావయ్యా అనే సంతోషం మంచి మాటలతో వారికి చెప్పి ఉత్తరం చెప్పాలి. శుకాచార్యుల వారు దాన్ని అంటారు, వరీయానేషతే ప్రశ్న కృతే లోకహితం నృప ఆత్మవిత్ సంహితం పుంసాం శ్రుతవ్యాదిషు యఃపరః. లోకహితం, ప్రజల హితం, అందరి కోసం. నీవివాళ నీకు మరణం వచ్చింది అని నీవు అడుగుతున్నావే, ఇది ప్రతివారికి సిద్ధంగా ఉన్నటువంటిది. కావున నేను నీకు చెప్తాను, విను. వినవలసింది చాలా ఉన్నది జీవితంలో.
చాలా ఉన్నది, జీవితాంతం మనం వింటూనే ఉన్నాం. ఎంత విన్నా తరగనటువంటిది మన దగ్గర ఉన్నది. అలాగే భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉండాలి. ఒక మామిడి టెంక లేదా కొబ్బరి మొక్క వేసి, మందులు వేసి, ఎరువులు వేసి, లేదా ఒక పూల మొక్క పెంచి పెద్ద చేస్తే, అది పెరిగి పెద్దదయ్యాక ఒక పండో ఒక పువ్వో ఒక కాయనో ఇవ్వకపోతే, ఆ చెట్టు పెంచి లేక ఆ చెట్టు పెరిగి ఎలాగ నిష్ప్రయోజనము, పండు పువ్వు కాయ లేకపోతే మన జన్మ కూడా అలాగే వ్యర్థము. ఎప్పుడు పుట్టినప్పటి నుండి చచ్చేదాకా మన ముఖం నుండి నారాయణ అన్నటువంటి మాట రాకపోతే, దాన్ని భాగవతం అంటుంది, జన్మలాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి. నారాయణ నారాయణ అన్నటువంటి మాట మన నోట రాకపోతే మన జన్మ వ్యర్థము. చెట్టు పుట్టి కొబ్బరికాయ లేదు, పువ్వు మొక్క వేసాం, పువ్వు రాలేదు, మనముండి ప్రయోజనము లేదు. ఈ విధంగా మనిషికి ఆయుష్ ఎంత ఉంది? 100 ఏళ్ళు ఆయుష్. దాంట్లో ఏం చేసుకుంటాడు? నిద్రయా హ్రియతే నక్తం. సరిగ్గా సమపాలు 100 ఏళ్ళు ఆయుష్లో వేసుకుందాం. ఈ 100 ఏళ్ళు ఆయుష్లో సరిగ్గా సమపాలు 50 ఏళ్ల పాటు పడుకొని కాలం గడుపుతాడట. ఒక రోజు అంటే 24 గంటలు. 24 గంటలు మనం రాత్రంతా పడుకుంటున్నాం. అది అఫిషియల్గా. అనఫిషియల్గా అలసిపోయాను, ప్రయాణ పడలిక, రాత్రి నిద్ర సరిగ్గా లేదు అని మళ్ళీ పొద్దున పడుకోవడం, వాళ్ళ భోజనం ఎక్కువైపోయింది మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడం. ఇలాగ లెక్కలు లేనటువంటివన్నీ వేరు. అసలు లెక్క కడితే 50 ఏళ్ళు సరిగ్గా పడుకుంటున్నాం మనం. 50 ఏళ్లే బతికుంటున్నాం. ఈ 50 ఏళ్ళు ఏం సంపాదించుకుంటున్నాం? దాంట్లో బాల్యం, యవ్వనం దాంట్లో సరిపోయింది. ఆ తర్వాత వివాహం, సంసారం, విద్య, వృత్తి ఇదే సరిపోయింది. ఇక మనం భగవంతుడి కోసం చేసిందేముంది? ఎక్కడా లేదు. నిద్రయా హ్రియతే రక్తం వ్యవాయేన నవం వయ ఆత్మవిత్ సంహిత పుంసాం శ్రోతవ్యాదిశయ. అంచేత ఆయుష్ వచ్చినప్పుడు సార్థకం చేసుకో అని అంటే, పరీక్ష మహారాజా అన్నట, స్వామి నాకు 7 రోజులు ఆయుష్ అంతా అయిపోయింది, నాకు తెలిసిపోయింది, ఇక 7 రోజులు నా మరణమని నేనేం చేసుకుంటాను 7 రోజుల్లో అన్నాడు. శుకాచార్యులు అన్నారు, పిచ్చివాడ, ఖట్వాంగ అనేటువంటి మహారాజు ఒకతను ఒకే ఒక ముహూర్తంలో 48 మినిట్స్, ఆ ముహూర్తంలో మోక్షానికి వెళ్ళిపోయాడు. నీకు ఇంకా 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు ఉన్నాయి. నీకు ఎంతైనా సాధన చేసుకోవచ్చు నీవు. ఆ ఖట్వాంగ మహారాజు చరిత్ర చెప్తారు. ఖట్వాంగ అన్నటువంటి మహారాజా ఒక్కసారి దేవదానవులకు యుద్ధం ఏర్పడితే దేవతలకు సహాయార్థంగా వెళ్ళాడు. చూడండి, ఈ ఇంకొక దేశపు వాళ్ళను సహాయం తీసుకోవడం దేవలోకం నుండే వచ్చింది. మనకు సహాయం కావాలంటే ఇంకో ఏదో పక్కన ఉన్నటువంటి పాశ్చాత్య దేశాల సహాయం కోరుతూ ఉంటాం, వాళ్ళను వీళ్ళను, రష్యానో అమెరికానో మరొకళ్ళు. ఈ యుద్ధాలు వచ్చినప్పుడు పక్క వాళ్ళ సహాయం దేవలోకంలో ఆ కాలంలో దేవకాలంలో కూడా భూలోకపు మహమహా రాజులు, చక్రవర్తులు కూడా సహాయం తీసుకెళ్ళేవాళ్ళు. అలాగే ఎందరో ఉన్నారు సహాయం వెళ్ళినటువంటి వాళ్ళు. ఖట్వాంగ మహారాజా వెళ్ళాట. ఆ కాలంలో అన్నీ అయిపోయాక అడిగాట, స్వామి వాళ్ళకి నీకేం కావాలి, మాకు సహాయం చేసావు, యుద్ధంలో మాకు విజయం వచ్చింది, నువ్వేం అడిగితే అది ఇస్తామన్నాడు. ఏమక్కర్లేదు, నా ఆయుష్ ఎంతని చెప్పండి అన్నాడు. ఇంకేంట రాజా నీ ఆయుష్ అయిపోయినప్పుడు ముహూర్తం ఉంది అన్నాడు. అమ్మో ఇంతేనా నా ఆయుష్ అన్నాడు. అట్లయితే మాకు ఒక చిన్న ఉపకారం చేయండి, వెంటనే నన్ను భూలోకానికి పంపించేసాడు. తక్కువ భూలోకానికి వచ్చేసాడు. సర్వసంగ పరిత్యాగం చేశాడు. కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు, భగవంతుని ఆరాధన చేశాడు, వెంటనే మోక్షానికి వెళ్ళిపోయాడు. చూడండి, ఇదంత విచిత్రమైంది. అసలు ఇతడు వెళ్ళింటే స్వర్గానికి కదా, అక్కడే ఉండిపోవచ్చుగా, భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? వెళ్ళిందే స్వర్గలోకంలో, చచ్చాక మళ్ళీ వెళ్ళాల్సింది అక్కడికి. పుణ్యం చేశాడు కావున, దేవతలకు సహాయం చేశాడు కావున మళ్ళీ కిందికి రావడం ఎందుకు, మళ్ళీ పైకి వెళ్ళడం ఎందుకు? పని లేకుండా. ఇదే ధర్మశాస్త్రం, ఇదే ధర్మ సూక్ష్మం. ఈ భూమి ఏదైతే ఉందో మనకు భారత భూమి, ఇది కర్మభూమి. ఇక్కడ సాధన చేస్తేనే మనకు మోక్ష ప్రాప్తి. నేను అక్కడ కూర్చొని చేస్తాను అంటే లేదు. యయాతి మహారాజా ఇలాగ వెళ్ళిన వాడే స్వర్గానికి వెళ్తాడు. త్రిశంకు మనకు తెలిసిందేగా, సాధారణంగా ఏదైనా మాట్లాడితే త్రిశంకు స్వర్గం అని అనేస్తాను వెంటనే. చూడండి, అతను ఇక్కడ లేక అక్కడ లేక మధ్యవర్తిగా మధ్యలో ఉండిపోయాడు. ఈ భూమిలో సాధన చేసుకుంటేనే, ఇదే భారత భూమి, ఇది వేద భూమి, కర్మభూమి, ఇక్కడ చేస్తేనే మోక్ష ప్రాప్తి.
అందుకని మళ్ళీ కిందికి వచ్చాడు. వెళ్ళాల్సింది అక్కడికైనప్పటికీ మళ్ళా కిందికి వచ్చి ఇక్కడ సాధన చేసుకుని అక్కడికి వెళ్తున్నాడు. దేవానాం వసుధానీం అని అంటారు దీన్ని. మనమంతా డబ్బు దాచిపెట్టుకుంటాం. భారతదేశంలో కాక పాశ్చాత్య దేశంలో దానికి ప్రత్యేకించి ఒక బ్యాంకు, దాంట్లోనే ఈ మధ్య నుంచి కొందరంతా డబ్బు బయటికి తీశారు ఎవరెవరితోని. ఈ మధ్యలో మనం నిత్యం వార్తాపత్రికలో వింటూనే ఉన్నాం. అలాగే దేవతలు వాళ్ళు ఏదన్నా దాచుకోవాలంటే ఇక్కడికి వస్తారట మన దగ్గరికి. ఈ భారత భూమికి, కర్మభూమికి, వేదభూమికి, గంగాభూమికి. అలాంటి భారత భూమికి మరల వచ్చి సాధన చేసుకుని పైకి వెళ్తున్నాడు. ఒకే ఒక ముహూర్తం. అతడు ఒక ముహూర్తంలో వెళ్ళినటువంటి వాడయ్యా, నీకు 7 రోజులు నీ దగ్గర పడి ఉంది, సాధన చేసుకో అని చెప్పి సాధన మార్గాన్ని చెప్తారు. ఎలా సాధన చెయ్యాలి, ఏం సాధన చెయ్యాలి, నాకేమీ తెలియదు చెప్పండి. ఆయన అన్నారు, మొట్టమొదటిది మనం చేయాల్సిన పని జితాసనో జిత శ్వాసో జిత సంగో జితేంద్రియ స్థూలే భగవతే రూపే మనస్సంధారయద్ధియా. మొట్టమొదటిది ఆసన జయం. ఒక్కచోట ఏకాగ్రచిత్తంగా కూర్చోండి. ఆసన జయం అన్నప్పుడు మనకు భగవద్గీత ఈ ప్రసంగంలో స్ఫురిస్తుంది. ఆసన గురించి చెప్పేటప్పుడు ఎలా ఉండాలి, మనం ఎలా కూర్చోవాలి భగవత్ సన్నిధానంలో కూర్చునేటప్పుడు, సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చారవలోకయన్. సమంకాయ శిరోగ్రీవం, నేరుగా కూర్చోవాలి. నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, డాక్టర్ గారు అలాగే కూర్చున్నారు, ఒక ఇలాగే కూడా కదా. సమంకాయ శిరోగ్రీవం ధారయం అచలం స్థిర, గట్టిగా కూర్చోవడం, ఇంకా ఏమొచ్చినా కదిలేదు లేదు. సంప్రేక్ష నాసికాగ్రం స్వం, ఏకాగ్ర చిత్తత కోసం ముక్కు తుద దాన్ని చూస్తూ కూర్చోవాలి. ఈ యోగ సాధన పిరమిడ్ ఏదో కొన్ని రకరకాలుగా వస్తుంది ఉండే, అక్కడ వెళ్ళినప్పుడు మీకు ఏదో ఒక చిన్న ఓంకారం వేసి ఏదో ఒక చిన్న లైట్ పెట్టి దాన్నే మీరు కేంద్రీకృతం చేస్తూ కూర్చోండి. అంటే ఏకాగ్రత కోసం. అలాగా మనకు ఏకాగ్రత వచ్చింది, మన మనసు ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, కళ్ళు ఇంకేది వేరే చూడట్లేదు, పక్కన ఏమొచ్చినా సరే. అలాగా దాన్ని మనం ముందు ఆసన జయం సంపాదించాలి. జితాసనం, జిత శ్వాసం, శ్వాసోచ్ఛ్వాస జయం చేయాలి, శ్వాసోచ్ఛ్వాస జయం. జిత సంగ, వాళ్ళు వీళ్ళు ఎవరో వస్తారు మాట్లాడిస్తుంటారు, వాళ్ళందరినీ పక్కన పెట్టేయాలి. జితేంద్రియ, మనస్సు మన అధీనంలో, సకల ఇంద్రియాలు మన అధీనంలో ఉంటూ సాధన చేయడం మొదలుపెట్టాలి. ఇది మొదటిది 4 సంపాదించాలి. ఆ తర్వాత భగవద్ ఆరాధన చేయడం మొదలుపెట్టాలి. భగవంతుని చింతన చేయాలి. భగవంతుడు ఎలాగున్నాడు దాన్ని చెప్తాను. సప్తావరకమైనటువంటి బ్రహ్మాండం 7 ఆవర్తిగా ఉందట. మహత్తత్వ, అహంకారతత్వ, పృథివీ, అపతేజ, వాయు, ఆకాశం. ఈ సప్తావరణంతో కూడుకున్నటువంటి బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో భగవంతుడు ఉన్నాడు. ఎలాగున్నాడు భగవంతుడు? ఈ ఇల్లు ఉంది, ఈ ఇంట్లో మనం ఉన్నామంటే ఈ ఇంట్లో ఎంతవరకు మనం ఉన్నాం? ఏదో ఒక మూలకు ఒక 2.5 అడుగుల్లో, లేదా ఒకవేళ పడుకుంటే 6 అడుగులు బారుగా, 2 అడుగులు వెడల్పుగా మనం ఉంటాం. అంతకుమించి లేదు ఈ ఇంట్లో. బ్రహ్మాండం అనే భగవంతుడి ఇంట్లో భగవంతుడు ఎంత దాకా ఉన్నాడు? మన ఇంట్లో మనం ఎంత దాకా ఉన్నాం? బెడ్రూమ్లో వెళితే అక్కడ, ఇంకో రూమ్లో వస్తే ఇక్కడ, ఇంకొక చోట వెళితే అక్కడ, అంత తప్ప అన్ని చోట్ల మనం లేవు. కానీ భగవంతుడు మాత్రం తను సృష్టించినటువంటి యావత్తు బ్రహ్మాండంలో ఆధారం నుండి అంతం దాకా తను ఉన్నాడు. ఎక్కడ ఆధారం? పాతాళం. మనం అక్కడ నుండి భగవంతుడు సత్యలోకం దాకా ఉన్నాడు. 14 లోకాలు. ప్రతి లోకంలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి లోకంలో వ్యాపించి ఉన్నాడు. దాన్నే భాగవతం అంటుంది, పాతాళమేతస్య పాదమూలం పఠంతి పార్ష్టి ప్రపదే రసాతలం మహాతలం వై పురుషస్య జంఘే. భగవంతుని పాదములు పాతాళ లోకంలో ఉన్నాయి. అలాగ లోకం పెరిగిన కొద్దీ భగవంతుని పాదం అవయవాలు, మోకాళ్ళు, గిట్టలు, నడుము, తొడలు, నడుము, ఉదరము, హృదయము, కంఠము, ముఖము, శిరస్సు, లలాటం, శిరస్సు, ఇలాగ 14 భాగాలుగా దాన్ని విభజించుకుంటూ వెళితే 14 లోకాలకు భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఇలాగా ఈ భగవంతుణ్ణే విశ్వరూప, విరాట్ రూప అని అంటారు. అన్ని దిక్కులు వ్యాపించి ఉన్నాడు. 11వ అధ్యాయం భగవద్గీత, భగవంతుని విశ్వరూపాధ్యాయం అది. ఈ విధంగా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి చింతన చెయ్యి. అంటే మనం చూసే ప్రతి వస్తువు భగవంతుడు.
ప్రతి దానిలో భగవంతుడు ఉన్నాడు. ఈ ఆలోచన మనకు రావాలి. ఇది స్థూల రూప చింతన అని దీన్ని అంటారు. ఇది అందరికీ సాధ్యం కానటువంటి, చాలా కష్టతరమైనటువంటి, చూసిన ప్రతి వస్తువు మనకు వస్తువుగా కనిపిస్తుందే తప్ప వస్తువులో దేవుడు ఉన్నాడని మనకు కనిపించదు. ఆ జ్ఞానం రాదు. ఆ జ్ఞానం సంపాదించాలి మనం. ఇకపోతే రెండో దాన్ని చెప్తున్నారు. భగవంతుడు ఇది ఇంతదాకా చెప్పింది స్థూల రూపం. ఇక సూక్ష్మ రూపం చెప్తారు. ఎంత సూక్ష్మంగా ఉన్నాడు దేవుడు అంటే, ప్రతి మనిషి యొక్క హృదయంలో అష్టదళ పద్మం ఉన్నది. ఆ పద్మంలో 8 దళాలు, 8 దిక్కులకు ఒక్కొక్క దళంలో ఒక్కొక్క లోక పాలకుడున్నాడు. ఇంద్రుడు ఉపేంద్రనామక భగవంతుణ్ణి పూజ చేస్తున్నాడు. పూర్వ దిశన ఉన్నాడు. ఆగ్నేయ కోణంలో అగ్ని ఉన్నాడు. పరశురాముణ్ణి ధ్యానం చేస్తున్నాడు. దక్షిణ భాగాన యమధర్మరాజుల వారు రాముణ్ణి ఆరాధిస్తున్నారు. ఇలాగ ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క దేవతలు వారు ఆయా భగవత్ చింతన చేస్తూ, ఆ పద్మం మధ్యలో మెత్తటి భాగం, దాన్ని కర్ణిక అని అంటున్నారు. అక్కడ భగవంతుడు ఉన్నాట. ఆయనకు ఒక పేరుంది, ప్రాదేశ. ప్రాదేశనామకుడు. ఎంతున్నాడు ఈ భగవంతుడు అని అంటే, భగవంతుడు ఆ దేహపు యొక్క బొటనగాత్రం సైజుకుంటాడు. చిన్నగా ఉన్నాడు ప్రాదేశం. అక్కడ వాయుదేవుల వారు ఆ భగవంతుని పాదాలు పట్టుకొని కూర్చొని ఉంటారు. అక్కడ జీవరాశి ఉన్నాడు. దేహం ఎంత ఉందో జీవుడు అంత లేడు. జీవుడు అతి స్వల్పంగా సూక్ష్మంగా ఉంటాడు. ఏనుగు చాలా పెద్దది అని చెప్పేసి ఏనుగు అంత లోపల జీవుడు ఉన్నాడు కాదు. చిన్న చీమ ఉంది, దానింత ఉంటాడు ఉన్నది కాదు. ఆ దేహానికి ఉన్నటువంటి గాత్రం, బొటన వేలు, దానంత అంగుష్ఠ మాత్ర పురుష అని ఉపనిషత్తు చెబుతుంది. జీవుడు ఎంతున్నాడు? నా దేహానికి నాకున్నటువంటి బొటన వేలు, మీ దేహానికి మీకున్నటువంటి బొటన వేలు, అంతే లోపల జీవి. మనిషి ఉండొచ్చు ఆజానుబాహు, లేక చాలా స్థౌల్యంగా ఉండొచ్చు, స్థూలంగా ఉండొచ్చు. ఉన్నంత దేహం జీవి కాదు లోపల. ఆ జీవి కన్నా భగవంతుడు ఇంకాస్త సూక్ష్మంగా ఉన్నాడు. అతన్నే సూక్ష్మరూపి. అందుకే భగవంతుడిని అణోరణీయాన్ మహతో మహీయాన్ అంట. అణువు అంటే అణువు కణు, సూక్ష్మం, అతి సూక్ష్మం. ప్రపంచంలో మనకు అత్యంత సూక్ష్మమైనటువంటి చిన్న జంతువు ఉంది, అమీబా. కంటికి కనిపించదు కూడా. దాన్ని ఏదో కొన్ని యంత్ర పరికరాల సహాయంతో దాన్ని చూడాల్సి వస్తుంది. దానికన్నా చిన్నటి వాడు భగవంతుడు. దానికి ఆకలి పెట్టాడు, దాహం ఇచ్చాడు, నిద్రనిచ్చాడు, తిన్నటువంటి వస్తువులను జీర్ణం చేయడానికి జీర్ణకోశం ఇచ్చాడు. ఇంతన్నీ చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరికరాలను ఇచ్చేటువంటి వాడు, వాడెంత సూక్ష్మంగా ఉంటాడు ఆ భగవంతుడు. అంచేత భగవంతుడిని అణు అని పిలుస్తున్నాడు. ఇలాగ అణురూప చింతన, మహద్రూప చింతన, ఈ విధంగా భగవంతుని యొక్క చింతన చేస్తూ, ఆ తర్వాత క్రమేపీ పరీక్ష మహారాజుల వారికి శుకాచార్యుల వారు పూర్వ ఇతిహాసంలో చెప్పినట్టుగా సకల భగవద్రూపాలను, పురుష రూపం నుండి వరాహ రూపం, ఆ తర్వాత మత్స్యకుర్మ, వరాహ, నరసింహ, వామన, భార్గవ, రాఘవ, కృష్ణ, బుద్ధ, కలికి, కపిల, దత్తాత్రేయ, వృషభ, నర, నారాయణ, హరి, కృష్ణ, తాపస, మను, మహిదాస, యజ్ఞ, ధన్వంతి, నారాయణ, సనత్కుమార, ధవలపక్ష, విరాళ, హంసాది సకల రూపాల చరిత్రను సంక్షేపంగా చెప్పిస్తున్నారు. అన్నీ విన్నాడు. పరమానందం వేసింది. ఈ బ్రహ్మాండం సృష్టి ఎలా జరుగుతోంది దాన్ని చెప్పమని అడుగుతున్నాడు. భగవంతుడు 1000 ఏళ్ల దాకా పడుకున్నట్ట. దేవమానపు లెక్కలో 1000 ఏళ్ళు, మన 1000 ఏళ్ళు కాదు. భగవంతుడి లెక్కలో 1000 ఏళ్ళ దాకా పడుకున్నాక కళ్ళు తెరిచాడు. అంతా జలమయం, ఏమీ లేదు. ఈ మధ్యలో ఎవరో కొన్ని అంకెలు చెప్పి, డేట్లు చెప్పి ప్రళయం అయిపోతుందని రకరకాలుగా వాదనలు వినిపించాయి మనం. మరి ఇప్పటిదాకా ఎన్ని అంకెలు దాటిపోయాయో తెలియదు. మన చెప్పిన అంకె కొంత తప్పు, మళ్ళీ ఇంకోటిదో 3 అంకెలు ఒకటి ఏదో వస్తూ ఉంది కొత్తగా, ఇంకొద్ది రోజులకి వచ్చేస్తుంది. అది అప్పటికేదో అయిపోతుంది అని కూడా మళ్ళీ ఏదో కొత్త వాదన ఒకటి వినిపిస్తూ ఉంది. ఏది వినిపించినా భగవంతుడి నిర్ణయం మేరకే జరగాలి తప్ప మన నిర్ణయాలు ఏవి ఇక్కడికి సరిపోవు. సరే, ఆ విధంగా ప్రళయం అయిపోయాక భగవంతుడు తన కళ్ళు తెరిచి చూశాట. 1000 ఏళ్ల దాకా భగవంతుడు విశ్రమించాడు. యోగ నిద్ర, మనలాగా నిద్ర కాదు. యోగ నిద్రలో భగవంతుడు ఉన్నాడు. కళ్ళు తెరిచాక చూస్తే అంతా జలమయం. ఆ నీళ్లు శుష్కించి ఒక పద్మాకారంగా పరిణితమైంది. దాన్నే పద్మ సృష్టి అని అంటారు. మనం ఈ తిథివార నక్షత్రాలు చెప్పేటప్పుడు ఒక మాట అంటాం, శ్వేత వరాహ కల్పే అని అంటాం.
అలాంటిది మరొక కల్పం ఉంది, పాద్మకల్పే. పద్మకల్పం వేరు, వరాహ కల్పం వేరు. రెండు కల్పాలు వేరు వేరు, అంటే రెండు సమయ వ్యత్యాసం, కాల సూచకమైనటువంటివి ఇవి. ఆ విధంగా కాల వ్యత్యాసం చెప్తూ భగవంతుడి నాభి నుండి ఒక కమలం ఉత్పన్నమైనది. దాని యందు బ్రహ్మదేవుడు వారు దిక్కులు చూస్తున్నారట. 4 దిక్కులు చూశారు, 4 ముఖాలు ఏర్పడ్డాయి. తను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడ కూర్చున్నానో చూసుకున్నాను. ఏదో ఒక కమలంలో కూర్చున్నాను. ఈ కమలం ఎక్కడి నుంచి వచ్చిందని చూశారు. దానికి ఏదో ఒక కాడ, ఆ కాడలో ప్రవేశించారట. 1000 ఏళ్ల పాటు పట్టింది. లోపలికి వెళుతూ ఉన్నారు, అంతు చిక్కలేదు. మరి పైకి వచ్చారు, అక్కడ ఏం దొరకలేదు. 2 అక్షరాలు వినిపించాయి, తప తప తప. ఆలోచనే. తప అంటే తపస్సు చేయుట. తపస్సు చేయడం అంటే ఏంటి? ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నామని మనం అంటుంటాం, వెంటనే గబక్కని మాట్లాడేస్తాం. ఈయన ఆలోచన చెయ్యని అర్థం. తప అన్నటువంటి ధాతుకి ఆలోచన చేయమని అర్థం. ఆలోచన చేయడం మొదలుపెట్టారు. నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, ఎవరి నుండి వచ్చాను అని ఆలోచిస్తుండగా ఒక ప్రకాశమయంగా, ఒక ప్రకాశ రూపంగా భగవంతుడు ఒక్క మారు దర్శనమిచ్చి అదృశ్యమయ్యాడు. ఆ భగవంతుని ఆరాధించడం మొదలుపెట్టారు. చూడండి, ఇది మన హైందవ సిద్ధాంతంలో, ద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి ఒక ధ్యాన ప్రక్రియ. ఇది కొన్ని సిద్ధాంతాలు, కొన్ని మతాలు, కొన్ని ధర్మాల్లో ధ్యానానికి ఏ వస్తువు ఉండదు, అంతా శూన్యమని చెప్పేటువంటి కాలంలో ధ్యానం చెయ్యాలంటే ఎవరి గురించి ధ్యానం చేయాలి మనకు తెలియదు. ధ్యానం చెయ్యాలి, చేసినటువంటి వ్యక్తి ద్వారా మనం ఏదో పొందాలి అంటే అక్కడ ఒక వ్యక్తి ఉండాలి, ఒక వస్తువు ఉండాలి. కొందరు గోడల దగ్గర కూర్చొని గట్టిగా చెవుల్లో వేలు పెట్టుకొని అరుస్తూ ఉంటారు, మరి ఏముంటుందో అక్కడ తెలియదు. ధ్యానం చెయ్యాలి అంటే ధ్యానానికి ఒక ధ్యేయ వస్తువు ఒకటి ఉండాలి. అందుకనే గాయత్రి మంత్రంలో మనకు వచ్చేటప్పుడు ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి. ధ్యేయ ధ్యానింపబడేటువంటి వాడు. ఇది గాయత్రి మంత్రానికి ధ్యాన మంత్రం. తంత్రసారంలో మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి మంత్రం ఇది. ధ్యేయ వస్తువు మనకొకటి కావాలి. ధ్యానం చెయ్యటానికి ఒక వస్తువు కావాలి. నిరాధారకంగా, నిరాకార, నిర్గుణ, నిరాశ్రయ, ఆకారం లేనటువంటి వాడిని ధ్యానం ఏం చేస్తున్నావు? ఆశ్రయం లేనటువంటి వాడిని ధ్యానం ఏం చేస్తున్నావు? గుణం లేనటువంటి వాడిని ధ్యానం ఏం చేస్తున్నాం మనం? అంటే ఒక లౌకిక దృష్టాంతం చెప్పాలి అంటే, ఒక భిక్షు ఒక ఇంటి దగ్గర వచ్చి నిలబడి భవతి భిక్షాంగి అని అరుస్తాడు. అరిచి ఏమంటాడు? నీవు మహాకుబేరుడివి, ధనికుడివి, దాతవి, మంచివాడివి, నీవు దానం చేస్తే, పూర్వకాలంలో మనకు వచ్చేవాళ్ళు వాళ్ళని పాత గుడ్డలన్నీ తీసుకొని గంగిరెద్దు పట్టుకొని వచ్చి మన పూర్వీకుల పేర్లన్నీ చెప్పి, మీ వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అలా దానం చేశారు, ఇలాగ దానం చేసేవాళ్ళు, అలాగని చెప్పి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ కూడా మనకు కనిపించట్లే ఈ రోజుల్లో. అలాగే మనం అడిగేటప్పుడు ఏమని అడుగుతున్నావు? నీవు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, దానం చేయగలవాడివి, దానం చేసే స్తోమత ఉంది, మీ పెద్దలు చేశారు అని చెప్పితే వాడేదో దయచేసి ఒక 5 రూపాయలు పడేస్తాడు. దానికి విరుద్ధంగా మనం వెళదాం. ఇప్పుడు నీవు మహాదరిద్రుడివి, దానం చేయనటువంటి వాడివి, పిసినారివి, నీకు దానమే తెలియదు, నీవు నాకు 10 రూపాయలు అని అంటే, అంత పొగిడితేనే 5 రూపాయలు ఇచ్చేటువంటి వాడికి ఇంత తిడితే వాడు ఏమైనా వచ్చి మనకు దానం ఇస్తాడా? ఇవ్వడు కదా. మరి దేవుణ్ణి ధ్యానం చేసి అతని నుండి మనం ఏదో పొందాలి. ఏం పొందుతాం, ఏదో ఒకటి పొందాలి. అలాంటప్పుడు పొందేటప్పుడు నీవు నిర్గుణుడివి, నీకు ఆకారం లేనటువంటి వాడివి, నీలో గుణాలు లేనటువంటి వాడివి అని అంటే దేవుడు మనకేమన్నా ఇస్తాడా? సకల కళ్యాణ గుణ భరితుడైనటువంటి వాడివి, అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడివి, సర్వోత్తముడివి, సర్వతంత్ర స్వతంత్రుడివి, అద్వితీయుడివి అని చెప్పి మనం దేవుని స్తోత్రం చేసినప్పుడు దేవుడు ప్రసన్నమై మనకు కావాల్సింది వరాలు, అభయం ఇస్తాడు. అంతేకాని నీవు నిర్గుణ, నిరాకార, నీకు ఏమీ లేదు. మరి అలాగైతే ఈ పదాలన్నీ వ్యర్థమా? ఇది వేదమే చెప్పింది కదా. భగవంతుడు నిర్గుణాన్ని వేదం చెప్తుంది, నిరాకారాన్ని వేదం చెప్తుంది. మరి అట్లయితే వేదం తెలియకుండా చెప్పిందా? మరి అట్లయితే ఆ మాటలకు అర్థం ఏమిటి? దానికి ఒక అర్థం. ఒకే ఆకారం లేనటువంటి వాడివి నీవు. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మనమంతా ఉన్నాం, ఇలాగే ఉంటాం మనం. దేవుడు ఎప్పుడు ఇలా ఉండడు, బ్రహ్మాండం ఎప్పుడు ఇలా ఉండదు, ప్రపంచం ఎప్పుడు ఇలా ఉండదు.
దానికే 15వ అధ్యాయ గీతలో బ్రహ్మాండాన్ని చెప్పేటప్పుడు ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అశ్వత్థం అని అన్నారు అక్కడ. అశ్వత్థం అంటే ఏమిటి? శ్వహావత న తిష్టతే ఇది అశ్వత్థ. నిన్న ఉన్నట్టు ఇవాళ లేదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఇది ప్రపంచం, ఇది విశ్వం, ఇది బ్రహ్మాండం. అలాగే దేవుడు కూడా నిన్న కూడా ఏదో కాంత మార్పు ఉందండి. దేవుడు కూడా రోజు రోజుకి ఒకే విధంగా ఉండడు. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా దేవుణ్ణి చాలా వింతగా చెప్పారు అక్కడ. ఒకసారి ఒకడు అన్నాడు, ఇంకొకసారి అనేకం అన్నాడు. ఏకో నైకః సవక్కక్కిం యత్తత్ పదమనుత్తమం. దేవుని ఒకసారి ఏకః అన్నాడు, అంటే ఒకడే అన్నాడు. మరి కాసేపటికి నా ఏకః అన్నాడు, నైకః అంటే ఒకడు కాడు అన్నాడు. అంటే ఒకడా ఒకడు కాడా? ఒకడని చెప్పాలా, ఒకడు కాదని చెప్పాలా? అంటే విశ్వదర్శనం వీళ్ళకి ఎందుకు చెప్పింది అని అంటే దేవుడు ఒకడే, కానీ అనేక రూపాలు గలటువంటి వాడు. అనేక రూపాలు అందరికీ లేవు, ఈ ఒకటికే ఉన్నాయి. కావున ఏకః ఇతడు అనేక రూపాలు కలిగినటువంటి వాడు. అలాగే నిరాకార అంటే ఇదే ఆకారం ఫిక్సెడ్గా ఇలాగే ఉంటాడు అని చెప్పడానికి లేనటువంటి వాడు. నిర్గుణ, గుణం లేనటువంటి వాళ్ళు కూడా చెప్పుకొని ఆకారం వదిలేండి, గుణం కూడా లేదన్నారే. అంటే తామస సాత్వికాది త్రిగుణాలు లేనటువంటి వాడు కావున భగవంతుడు త్రిగుణ, ఈ గుణాలు లేనటువంటి వాడు అని చెప్తుంది శాస్త్రం. ఆ విధంగా భగవంతుని ఉపాసన చేసేటప్పుడు ఆ ఉపాస్యమైనటువంటి మూర్తి ఏదైతే ఉన్నదో దాంట్లో మనం గుణాలను చింతించాలి. కావున బ్రహ్మదేవుల వారికి భగవంతుడు కనిపించక తప్పలేదు. లేకపోతే శూన్యంలో కూడా బ్రహ్మదేవుల వారు ఆకాశంలో కూడా చూస్తూ చేసేవాడి వారు కదా. మనకు అలాగా మూర్తి పూజ మనకున్నది, జైనిజం ఉన్నది, వారికి మూర్తి పూజ లేదు. దాంట్లో కూడా 2 భాగాలు ఉన్నాయి, శ్వేతంబర దిగంబర ఇలా కొన్ని వ్యవహారాలు. కొందరికి ఉంది, కొందరికి లేదు. కొందరికి అసలు మూర్తులే లేవు. మనకు అలా కాదు. హైందవ సిద్ధాంతంలో ఒక మూర్తి ఉన్నది, ఒక విగ్రహం ఉన్నది. ఆ విగ్రహం ఎదుట వెళ్ళి మనం కూర్చొని ఆరాధన చేస్తాం. ఆ విగ్రహంలో ఉన్నటువంటి గుణాలను మనం స్తోత్రం చేస్తాం. ఆ విధంగా బ్రహ్మదేవుల వారికి భగవంతుడు దర్శనమిచ్చి తర్వాత ఆ బ్రహ్మదేవుల వారికి తను 4 శ్లోకాలలో చతుశ్లోకి భాగవతాన్ని ఉపదేశం చేసి సృష్టి చేయమని చెప్తారు. బ్రహ్మదేవుల వారు సృష్టి మొదలు పెడతారు. ఈ బ్రహ్మదేవుల వారి యొక్క దేహం ఒక తత్వంతో కూడుకొని ఉన్నటువంటి దాని పేరు మహత్తత్వం. ఈ బ్రహ్మదేవుల వారి సృష్టి మొదలు పెడుతున్నారు. అహంకార తత్వాభిమాని దేవత అయినటువంటి మహరుద్రదేవుల వారి సృష్టి జరుగుతుంది ఇక్కడ. అది ఎలాగంటే బ్రహ్మదేవుల వారు మొదట్లో ఒక్కసారి మనసులో అనుకున్నారట, ఒక 4 పిల్లలు పుట్టారు. చూడండి ఎంత శక్తి ఆ కాలం. ఇది ఏ విజ్ఞానానికి అందనటువంటి శక్తి. ఇది మనస్సులో అనుకోగానే పిల్లలు పుట్టారు 4. సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత. వారిని సృష్టి చేయమన్నారట. బ్రహ్మదేవుల వారు అన్నారు, మేము సృష్టి చేయమండి, భగవద్ ఆరాధన చేస్తాము, ఇదే మాకు ప్రధానం అని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళపైన కోపం వచ్చింది బ్రహ్మదేవుల వారికి. వెంటనే భ్రూ మధ్య అంటే మనం కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు పెద్దగా చేస్తాం, పెద్దగా పెరిగిపోతాయి డ్రెస్. కోపం వచ్చేసింది మనం. బ్రహ్మదేవుల వారికి కోపం వచ్చింది. వెంటనే ఆ కోపంతో ఒక మహాత్ముడు అవతరించారు, ఆయనే మహరుద్రదేవులు. అందుకే సంధ్యానం చేసేటప్పుడు రుద్రోలలాట. మహరుద్రదేవుల వారి జన్మస్థానం రుద్రోలలాట. ఆయన అవతారం చేశారు. ఆయన చెప్పారట, మీరు సృష్టి చేయండి. తథాస్తు అన్నారు. సృష్టి చేయడం మొదలు పెడితే వారి ప్రమథ గణం, భూతగణం రుద్రదేవుల వారు ఏదైతే సృష్టి చేస్తున్నారో అవన్నీ తినడం మొదలుపెట్టాక మింగేస్తున్నారు. ఇంట్లో భార్య ఎవరో బంధువులు వస్తారు అని చెప్పేసి గారెలు వండుతూ కూర్చున్నారు. గారి ఉప్పు కారం రుచి సరిపోయిందా లేదా అని చేయగానే వాళ్ళ అటకి నోట్లో వేసుకుంది. మళ్ళీ ఒకసారి లోపల వేసింది పిండి, అది గారి తయారీ, ఇంకోటి తినేసింది. ఇలా వేసింది చేసింది తింటూ కూర్చుంటే గారెలు ఎప్పటికి సిద్ధమవుతాయి, వచ్చే వాళ్ళకి ఏమీ మిగలదు. ఈ రుద్రదేవుల పరిస్థితి అలా తయారైపోయి కూర్చుంది. ఇక్కడ అన్నీ సృష్టి చేయడం మీరు, తినడం వారికి. బ్రహ్మదేవులు ఉన్నాయా, నీవు చాలు, నీ సృష్టి చాలు, ఆపేసి ఇక్కడికి అని ఆపేసి తమ సృష్టి చేయడం మొదలుపెట్టారు. 10 మంది సంతానం అక్కడ. మరీచి అత్రి పులహ పులస్త క్రతు దక్ష భృగు అంగిర నారదగా 10 మంది పుట్టారు పిల్లలు. ఆ మరీచి ఋషుల వారికి ఒక కుమారుడు కశ్యప, ఒక పుత్రిక పూర్ణిమ. ఆ కశ్యప ఋషుల వారి యొక్క సృష్టి మొదలైంది. యావత్తు విశ్వమంతా పూర్తి అయిందట. యయోర్ అపూరితం జగత్ అని అంటుంది భాగవతం. మొత్తం విశ్వమంతా సృష్టి అయిపోయింది.
అందుకే ఎవరికైనా గోత్రం తెలియకపోతే కశ్యప గోత్రం అని చెప్పుకోండి అని అంటారు. అంటే ఏదో ఒక లింక్ ఎక్కడో ఒక మీకు కశ్యపులు వారు తగులుతారు కావున కశ్యప గోత్రం అని చెప్పండి అని. అలాగ ఒక విచిత్రమైనటువంటి సృష్టి మొదలైంది. అప్పటికీ బ్రహ్మదేవుల వారి మనసు ఇంకా పూర్తి నిండలేదు, సంతోషం ఇవ్వలేదు. అప్పుడు వారు అనుకున్నారట, నేను సృష్టి చేయడం మొదలు పెట్టాలి అనుకుని తన దేహాన్ని రెండుగా విభజించుకున్నారు. కుడి భాగం నుండి ఒక పురుషుడు, ఎడవ భాగం నుండి ఒక స్త్రీ ఉత్పన్నమయ్యారట. వారే ఆది దంపతులుగా, ఆది మానవులుగా మను, స్వయంభువ మను అతడి పేరు. ఇవాళ మనకున్నటువంటి సంవిధానంలో ఒక గ్రంథాన్ని గౌరవిస్తున్నారు, మనుస్మృతి. భారత సంవిధానంలో మనుస్మృతి కూడా చక్కటి స్థానం ఉన్నది. ఆ మనుస్మృతిని రాసినటువంటి మహామేధావి వ్యక్తియే ఈ మను. మను అవబోధనే అన్నటువంటి ధాతు. అవబోధన అంటే జ్ఞానానికి సంబంధించింది, తెలుసుకొనుట. మను అంటే జ్ఞానం. కానీ ఆ మను నుండి వచ్చిన వాళ్ళని మనమంతా మానవులం. సంస్కృత పదం మానవ అని అంటే తెలుగులో దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే మనిషి అని అంటున్నాం. నిజంగా తెలుగు మనిషే మనం, నిజంగా సంస్కృత మనుషులు కాము. ఇవాళ సంస్కృత మానవులం కాము, మనమంతా తెలుగు మనుషులమే. కాస్త సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చి తెలుగు నుండి ఇంగ్లీష్కి పారిపోతున్నాం. మనిషి దాన్ని విడగొట్టండి, మనీ అండ్ షీ. ఇవాళ మన పరిస్థితి అలాగైపోయింది. మనీ డబ్బు కావాలి, షీ అమ్మాయి ఉండాలి, సంతోషంగా స్త్రీ ఉండాలి. మానవ మను అవబోధనే ఆ జ్ఞానం వైపు మనం వెళ్ళట్లేదు. అది మనకు అవసరం లేకపోతా ఉంది. అసలు మనకున్నటువంటి మానవ అంటే బుద్ధి ఉన్నటువంటి వాడు అని అర్థం. ఇవాళ మన పరిస్థితి ఏమైపోయింది, అది లేదు. మనీ అండ్ షీ ఈ రెండు ఉంటే చాలు, ఐఎమ్ హ్యాపీ. నీకు బుద్ధి కావాలి, ఎక్కడ లేదు, మనకి ఎందుకు లేదు, అవి పెద్ద పెద్ద వాళ్ళు. ఇలాంటి ఆలోచనలు మనకు వచ్చేస్తున్నాయి. ఈ మను రచన చేసినటువంటిదే మనుస్మృతి. ఆ మను యొక్క భార్య శతరూపాదేవి. ఈ శతరూపాదేవి గారు 100 రూపాలు తీసుకున్నారు. చూడండి, శతరూప అంటే పేరే. ఆవిడ ఒక రూపం తీసుకుంటే ఈయన అదే రూపం. ఇలాగ వీళ్ళిద్దరు సంచారం చేశారు, విహారం చేశారు, ఆయా దేహాలు వదులుకుంటూ వెళ్ళిపోతున్నారు. చివరికి వాళ్ళు అనుకున్నారట, ఇలాగైతే కాదు, మానవ సృష్టి చేయాలి అని అనుకొని అప్పుడు నుండి ఈ స్త్రీ పురుషుల కలయిక చేత ఈ యొక్క జన్మ మొదలైంది. బ్రహ్మదేవుడు అప్పట్లో సృష్టి 7 రకాలుగా ఉండేది. హరివంశ పురాణం, విష్ణు పురాణం, భాగవతం, భారతాలు కూడా చెప్తారు. పూర్వకాలంలో సృష్టి అంటే ఎలాగా, మనసులో అనుకుంటే పిల్లలు. బ్రహ్మదేవుడు గారు అది చేసి చూపించారు. ఏ సైన్స్కి ఇది దొరుకుతుంది చెప్పండి. బ్రహ్మదేవుడు గారు అనుకున్నారు, 4 పిల్లలు పుట్టేశారు. లేక పండును అభిమంత్రిస్తే భార్య తింటే ఆవిడకి పిల్లలు, పాయసం అభిమంత్రిస్తే అది తింటే పిల్లలు, యాగం చేస్తే పిల్లలు. ఇవన్నీ పోయి చివరికి ఈ రోజున మనకు స్త్రీ పురుషుల కలయిక, తద్వారా సంతానం. ఆ పూర్వశక్తి అంతా తీసేశారు, వద్దు అని. అదేదో ఒక వరం కథ చెప్తుంటారు చిన్నపిల్లలకి. ఎవరో ఒకతను బ్రహ్మదేవుడు వారికి తపశ్చర్య చేశాడు. ఏం కావాలంటే నేను పుట్టినంత పిల్లలు అవ్వాలి అన్నట్టు. ఎక్కడ పుట్టుకుంటే ఇక్కడ అన్ని పిల్లలే. ఇంక వాడు పోషించుకోలేక వద్దు స్వామి బ్రహ్మదేవాన్ని చివరికి వేడుకున్నట్ట, వరాన్ని వెనక తీసుకొని కోరుకున్నట్టు. అలాగ ఒకవేళ మనకేమన్నా మానసీ సృష్టి శక్తి ఉంటే, ఇప్పుడే మన జనాభా 100 కోట్లకు దాటిపోతుంటే, ఇక మానసీ సృష్టి శక్తి మనకుంటే మనసులో అనుకోగానే పిల్లలు పుట్టాలి, ఇంకెవరికి పెళ్ళిళ్ళు అక్కర్లేదు. అనుకోగానే పిల్లలు పుట్టేస్తే పెళ్ళి ఎందుకు కావాలి మనం? ఆ శక్తి ఆ కాలానికే పరిమితం అయిపోయి, తర్వాత ఈ ఇద్దరు దంపతులకు 5గురు సంతానం కలుగుతున్నారు. బ్రహ్మదేవుల వారి సృష్టిలో సకల విశ్వ రచన అవుతా ఉంది. బ్రహ్మదేవుల వారు ఒకసారి అలా వెళుతున్నట్ట, నీడ పడింది. ఒక వ్యక్తి పుట్టుకొచ్చారు. ఛాయాయా కర్దమోజిద్ని, కర్దములు వారు పుట్టుకొచ్చారు. కర్దమ అనేటువంటి మహర్షి. బ్రహ్మదేవుల వారు ఆవలించారు, నవ్వారు, తుమ్మారు. ఇలాగ ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క వికారం, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వ్యక్తి అవతారం అవుతా ఉంది, పుడుతున్నారు. బ్రహ్మదేవుల వారి హృదయం వక్షస్థలం నుండి ఒక మహాత్ముడు పుట్టాడు. బ్రహ్మదేవుల వారు వీపు నుండి ఒకతను పుట్టుకొస్తారు. అంటే బ్రహ్మాంతర్గత భగవంతుడని అనుకుందాం. హృదయం నుండి పుట్టుకొచ్చిన వాడెవరు? అది మనం తెలుసుకోవాల్సింది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. అతడి పేరు ధర్మ. ధర్మం అని మనం ఏమో అంటున్నామే, ఆ ధర్మానికి ఒక దేవత, ధర్మదేవత ఆయన. ముందరగా వక్షస్థలం నుండి, హృదయం నుండి పుట్టుకొచ్చాడు. ఇంకొకతను పుట్టాడు దీనికి ఆపోజిట్, ఆ ధర్మం. ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు? వెనుభాగం నుండి, వీపు నుండి పుట్టాడు. అందుకనే
ఈ రెండూ కూడా మనకి ఎలాంటివి అంటే మనం చేసిన ధర్మం మన కంటికి కనిపిస్తుంది. అందుకనే మనం ఏదైనా ఒక చిన్న ధర్మం చేయగా, నేను ధర్మం చేశానండి, నేను ఆ దానం చేశాను, ఈ దానం చేశాను, అది చేయించాను, ఇది చేయించాను, చెరువులు తవ్వించాను, బావులు తవ్వించాను, గుళ్ళు కట్టించాను, ఇంకా ఏదేదో చేశాను నేను అని చెప్పుకుంటాం. నేను తాగాను, నేను మర్డర్ చేశాను, దొంగతనం చేశాను, ఇంకోటి ఏదో చేశాను, బ్రహ్మహత్య చేశాను, స్త్రీ హత్య చేశాను, గోహత్య చెప్పం. ఎందుకు? అది కనపడదు. వీపు నుండి పుట్టిందట, వెనుభాగం నుండి. అధర్మము, అధర్మాభిమాని దేవత వీపు నుండి పుట్టుకొచ్చిన వాడు. అంచేత మనది అది చెప్పుకోం. ధర్మం మాత్రం గొప్పలు చెప్పుకుంటూ వెళతాం. ఎక్కడ చూసినా ధర్మకర్త పెద్ద టైటిల్ ఒక పేరు వేసేసుకుంటాం. చక్కటి నీళ్ళ ట్యాంకు ఒక కొళాయి పెట్టించేసి దానిపైన ధర్మకర్తలు, దాంట్లో ఒక చుక్క నీళ్ళు రావు ఎప్పుడు కూడా. ట్యాంక్ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. నీళ్ళు వస్తే కదా ధర్మకర్త వీడు. ఇలాంటి పరిస్థితులు మనకు వస్తుంటాయి. ఈ విధంగా బ్రహ్మదేవుల వారి సృష్టిలో రకరకాలైనటువంటివన్నీ భగవంతుని సృష్టి, బ్రహ్మదేవుల వారి సృష్టి మొత్తం విశ్వమంతా పెరుగుతూ వెళుతూ ఉంది. ఆ తర్వాత ఈ బ్రహ్మదేవుల వారి యొక్క సృష్టిలో ఈ స్వయంభూమనకు 5గురు సంతానం. ఆ 5గురిలో 3 అమ్మాయిలు. చూడండి, అప్పుడు కూడా బహుశా స్త్రీలకే ప్రాధాన్యత ఇచ్చిందో ఏమో మరి. అంత మెజారిటీ వాళ్ళదే, 3, వాళ్ళు 2 మగపిల్లలు, 3 అమ్మాయిలు. ఆ స్త్రీలు ఎవరు, ఆడవాళ్ళు ఎవరు అని అంటే ఆకూతి, దేవహూతి, ప్రసూతి. 2 పిల్లలు ప్రియవ్రత ఉత్తానపాద. ఆకూతీదేవి రుచి అన్నటువంటి ఒక ప్రజాపతి, బ్రహ్మదేవుల వారి సంతానం. వారికి ఇచ్చి వివాహం చేస్తారు. అక్కడ ముందే ఒక కండిషన్, ఖరారు, మీకు పుట్టినటువంటి మొట్టమొదటి మగ సంతానం మాకివ్వాలి దత్తత. చూడండి, తాతగారు అంటే మామగారు పిల్లలు ఇచ్చేటప్పుడే కండిషన్ పెట్టేశారు. మీకు మగపిల్లలు పుడితే మాకు ఇచ్చేశారు, తథాస్తుని అంగీకరించారు. అక్కడ ఒక మహాత్ముడు అవతారం చేస్తాడు. సాక్షాత్ భగవంతుడే అవతారం చేస్తాడు. ఆయన పేరు యజ్ఞ. భగవంతుడి పేరు యజ్ఞ. యజ్ఞాలు, యజ్ఞము, అనేక యజ్ఞాలు. యజ్ఞం అంటే మనకు వెంటనే ఏదో 4 ఇటుకలు పెట్టేసి మధ్యలో పుల్లలు వేసి ఆజ్యం పోసి మంట వస్తే ఆ యజ్ఞం కాదు. కృష్ణుడు అన్నాడు గీతలో, ద్రవ్యయజ్ఞ, యోగయజ్ఞ, స్వాధ్యాయ, జ్ఞానయజ్ఞ, ఇన్ని యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్యయజ్ఞం, యాగం చేస్తున్నారు, మీరు వెళ్ళలేరు, అవకాశం లేదు, ఓ 10 రూపాయలు ఇచ్చేసి నేను రాలేను, మీరు యాగం చేయించండి. వాళ్ళు మన పేరు, సంకల్పాలు, గోత్రనామాలు అన్నీ చెప్పేస్తారు. మనం శారీరకంగా అక్కడ లేకపోయినా మన పేరిట యాగాలు జరిగాయి. ద్రవ్యయజ్ఞం, ద్రవ్యదానం చేసేసాం. యోగం, అక్కడ మన శారీరకంగా అక్కడ ఉండడం, లేదా దానికి మనకు సంబంధం ఉండడం. లేదా యోగ యజ్ఞం అంటే భగవంతుని చింతించడం, సంబంధం అని అర్థం. యోగం అంటే సంబంధం అని అర్థం, భగవంతుని ఆరాధన చేయడం. ద్రవ్యయజ్ఞ, యోగయజ్ఞ. స్వాధ్యాయం, నాకు విహితమైనటువంటి వేదాధ్యయనం. నేను ఋగ్వేదం వాడిని, యజుర్వేదం వాడిని, ఏ వేదం అయితే ఆ వేదం చదవడం, లేదా నా సిద్ధాంతం ఇది, ఆ సిద్ధాంతం అధ్యయనం చేయడం. జ్ఞానయజ్ఞం ఇవాళ మనం అంతా చేస్తున్నాం. ఇది భగవత్ కథాభాగం. అందుకనే మనం మన నిన్నటి రోజున సంకల్పంలో భాగవత కథ యజ్ఞరూపతయ, ఇదొక యజ్ఞం, ఇది జ్ఞాన యజ్ఞం. ఇది ఇలాంటి యజ్ఞం. ఈ విధంగా అనేక యజ్ఞాలు. ప్రతి యజ్ఞానికి దేవత భగవంతుడు, యజ్ఞనామక భగవంతుడు. అందుకనే విష్ణు సహస్రనామంలో యజ్ఞో, యజ్ఞపతిరి, యజ్వా, యజ్ఞాంగో, యజ్ఞవాహన, అనేక నామాలలో భగవంతుడు ఒక నామం యజ్ఞ. ఈ భగవంతుడికి ఒక భార్య, ఆవిడ పేరు దక్షిణ. చూడండి ఎంత విచిత్రం. యజ్ఞం చేస్తాం, ఆ యజ్ఞంలో దక్షిణ ప్రధానంగా ఉండాలి. దక్షిణ లేనిదే ఏ యజ్ఞం పరిసమాప్తి కాదు. చక్కగా భోజనం అంతా వడ్డించాం, పదార్థాలంతా. పైన ఆజ్యం లేదు, నెయ్యి లేదు, లేదా ఆదర అభిమానం లేదు. దా కూర్చో, మెక్కు, తిను, వంటలు బాగున్నాయా అని ఇలా మాట్లాడితే వచ్చిన అతిథి భోంచేస్తాడా? నెమ్మదిగా కూర్చోండి, రుచులు ఎలాగున్నాయో తెలియదు, ఉప్పు కారాలు ఎలా ఉన్నాయో తెలియదు, సావధానంగా భోంచేయండి అని చెప్పాలి. కూర్చున్నారా, లేడు, తిను అని. ఇలాగంటే ఆదర అభిమానం, పైన ఆజ్యం, ఈ రెండూ లేకపోతే ఆ అన్నం పనికిరాదు. ఏ యజ్ఞం చేసినా దక్షిణ ఇవ్వకపోతే ఆ యజ్ఞం పరిసమాప్తి కాదు. అంచేత అది ఏ యజ్ఞమైనా కావచ్చు, ద్రవ్యయజ్ఞ, యోగయజ్ఞ, స్వాధ్యాయ, జ్ఞానయజ్ఞం, ప్రతిదానికి దక్షిణ ప్రధానం.
ఈ విధంగా అది నిరూపించడానికే బహుశా ఏమో భగవంతుడు తన భార్యను దక్షిణానామకురాలుగా పెట్టుకున్నాడు. తను యజ్ఞ, ఆవిడ దక్షిణ. ఇలాగ వారికి కొంత సంతానం, 5 సంతానం వాళ్ళకు చెప్తారు. ఈ విధంగా రెండవ పుత్రిక, మొదటి పుత్రిక ఇక్కడ ఇవ్వగా వారికి కలిగినటువంటి సంతానమే భగవంతుడు యజ్ఞనామకుడై స్వయంభువమనుకు ఒక ఉపదేశం చేస్తాడు, అనుగ్రహం చేస్తాడు. ఆ స్వయంభుమను చెప్పినటువంటి ఒక మహామంత్రమే మనకు ఉపనిషత్తుగా సిద్ధించింది. స్వయంభుమను ఒక్కసారి తపశ్చర్యం చేస్తున్నాడు. అంటే తాతగారు అన్నానండి, తండ్రి అన్నానండి. ఈయన తపశ్చర్యం చేస్తుండగా కొందరు రాక్షసులంతా స్వయంభుమను ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు దేవుణ్ణి ప్రార్థించగా యజ్ఞనామకుడు అంటే తన మనవడే లేక కొడుకే వచ్చాడు. ఆకూతీదేవి కొడుకు. వారినందరినీ ప్రారదోలి రక్షణ కల్పించాడు. ఆయన స్తోత్రం చేస్తాడు. చేసినటువంటి స్తోత్ర భాగమే ఒక మహా ఉపనిషత్తు. 10 ఉపనిషత్తులో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. దాన్ని ఆత్మోపనిషత్తు అని కూడా అంటారు. ఈశావాస్య ఉపనిషత్తు. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా హృద కస్య స్విద్ధానం. అక్కడ ఆ మంత్రం చెప్తా ఉందంటే స్వయంభూమనే నేరుగా దేవుని స్తోత్రం చేస్తారు. చిన్న ఉపనిషత్తు, 20 మంత్రాలతో కూడినటువంటి ఉపనిషత్తు, చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తు. ఏమంటున్నాడు స్వయంభూమను? ఈశావాస్యం, ఇదంతయు కూడా భగవంతుడికి ఆవాసానికి యోగ్యమైనటువంటిది. మనం ఇల్లు కట్టుకొని ఇంటిపైన ఒక పేరు రాస్తాం. నా ఇల్లు, లేదా నా తండ్రి ఇల్లు, తాత ఇల్లు, లేదా ఏదో ఒక పేరు రాసి నా ఇల్లు అని అనుకుంటాం. ఆ ఇంట్లో నిజంగా ఆవాసం చేయటానికి ఎవరికి యోగ్యత? నాకు కాదు, దేవుడికి ఉన్నది. ఎందుకు? ప్రపంచమంతా దేవుడిదే. దేవుడిదైనటువంటి ప్రపంచంలో మనముండి మనం ఇల్లు కట్టుకున్నాం. మనం ఇల్లు కట్టుకొని నాదిగా మనం అనుకుంటున్నాం. కావున ఇది నాది కాదు, దేవుడి ఇంట్లో నీవు ఉన్నావు అని తెలుసుకో. ఆత్మావాస్యం, ఈశావాస్యం, ఆవాస్యం, ఆవాసం చెయ్యటానికి యోగ్యం ఆవాస్యం. ఎవరికి ఆవాసానికి యోగ్యం? ఈశావాస్యం, భగవంతుడు ఆవాసం చేయటానికి. మన ఇంట్లో భగవంతుడు ఉన్నాడు అని మనం అనుకోవాలి. అందుకనే పూర్వకాలంలో భగవంతుడు ఒక ఇల్లు, దేవుడి ఇల్లు అనే పేరు ఇప్పటికి కూడా దేవుడి ఇల్లు. మన ఇంట్లో దేవుడి ఇల్లు అని అంటాం. కానీ పూర్వకాలంలో దేవుడికి ఇల్లు పెద్దగా ఉండేది, మనకెక్కడికో ఉండేది. వాస్తుపరంగా చెప్పుకోవాలంటే ఇంటి గర్భంలో ఉండాలట, మధ్యలో ఉండాలి, ఇది మధ్యలో ఉండాలి. అయితే ఇవాళ మనకేమైందంటే ఈశాన్య భాగం ఖాళీగా పెట్టాలి అన్నటువంటి ఒక నియమానుసారంగా ఖాళీగా పెట్టే బదులు దేవుడిని పెట్టేస్తే దోషం లేదు కదా, తీసుకుని అలాగ దేవుడిని కాస్త ఆ కార్నర్కి పెట్టేశాం. దేవుడు ఎప్పుడైతే కార్నర్ చేసామో దేవుడు మనల్ని కూడా కార్నర్ చేస్తున్నాడు. నీ పాడు అక్కడే ఉండేది. చివరికి ఎక్కడికి వచ్చేసింది మనకు స్థాయి అంటే, ఈ వాస్తు గురించి చెప్పాలంటే మత్స్య పురాణం చెప్తుంది. దాంట్లో రకరకాలైనటువంటి మయవాస్తు ఉంది, ఇంకా అనేక వాస్తువులు ఉన్నాయి. ఈశాన్య భాగంలో దేవుడు ఉండాలి, దేవతాస్థానము, లేక ఖాళీగా ఉండాలి, నీళ్లు ఉండొచ్చు, లేక గొయ్యి ఉండకూడదు, ఉండాలి, లేక కొన్ని దానిపైన ఏదో కొన్ని వాదోపవాదాలు రకరకాలుగా. సరే, ఏదైతే దేవుడికి ఒక ఆవాసం కల్పించాలి. నా ఇంట్లో దేవుడికి చూడండి ఎలాగుంది. నేను అద్దె ఇంటి దారిని మొదలే, దాంట్లో నా ఓనర్కి ఒక జాగా కల్పించడం. నీవు రా, నాకు ఇదిగో నీకు ఒక బెడ్రూమ్ ఇక్కడ ఇస్తాను, పడుకో అన్నట్టు. అసలు ఎంటైర్ యూనివర్సల్కే ఆయన ఓనర్. అలాంటి వాడికి ఒక చిన్న ఇల్లు కల్పిస్తున్నాం. అది ఎలాగా? చిన్న ఏదో గూడు పెట్టేసి, లేదా ఒక చిన్న ఫ్లాంక్ ఒకటి ఏదో వేసేసి, గ్రానైట్ ముక్క పెట్టేసి, దానిపైన ఒక 4 స్టిక్కర్స్ లేదా ఒక టైల్స్ ఏదో అతికిచ్చేసి ఒక బొమ్మ పెట్టేస్తే, దానిపైన ఏదో పైన లేదా ఈ పక్కన సింకు, వాష్ బేసను, ఆ నీళ్ళు ఎప్పుడైనా లీక్ అవుతే దేవుడికి అదే అభిషేకం నీళ్ళు. ఇలాంటి పరిస్థితి కొందరిలో మనకు వస్తాయి. పూజలు చేస్తామో లేదో మనకు తెలియదు, ఈ నీళ్ళు అక్కడ పోయి పడే పరిస్థితులు ఉంటాయి. దేవుడి కోసం ప్రత్యేకంగా ఒక ఇల్లు నిర్మాణం చేసి గృహ మధ్యలో పెట్టుకొని దానికి తగిన పూజా విధానం అన్ని చేస్తే ఆ ఇల్లు చాలా శోభాయమానంగా ఉంటుంది. గర్భగుడి, గర్భం అంటే మధ్యలో ఉన్నటువంటిది. అలాగ మన ఇంట్లో ఉండాలి. అలాగ దేవుడికి మనం జాగా కల్పించాలి. దీనికోసం మనం ఈ ఇల్లంతా దేవుడిదే అయినప్పుడు వాళ్ళని వీళ్ళని ఎందుకు అడుగుతున్నాం? అడగాలంటే దేవుడిని అడుగు. పూర్వకాలంలో
మనకి ఏదన్నా కావాలంటే వెళ్ళి రాజుని అడిగేవాడు, ధనికుల్ని అడిగేవాడు. అలాగ అడగొద్దు. అడిగేదవుతే దేవుణ్ణి అడుగు, పాడేదవుతే దేవుణ్ణే పాడు. నీ దుఃఖం ఏదన్నా చెప్పుకోవాలంటే దేవుడికి చెప్పుకో, ఇంక వేరే ఎవరిని అడిగి లాభం లేదు. ఎలాగుంటుందంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువు నాకు కావాలి అనుకుంటే పక్కింటి వాళ్ళని వెళ్ళి అడిగి, ఆయన ఇంట్లో మంచి టీవీ ఉందంటే నేను తీసుకెళ్ళిపోనా, వాడికి ఏం పోయింది తీసుకెళ్ళిపోతాడు. పోయేది మీది, వచ్చేది నాకు. తర్వాత శిక్ష, గొడవలు మన ఇద్దరికి. వాడేవాడు చెప్పడానికి మూడో వాడు. ఇలాంటి మన పరిస్థితి. కస్యచిద్ రాజాదేహే సకాశాత్మా గృధ, ఉపనిషత్ మాట ఇది. ఈశావత్ అంటే మనుస్మృతి చెప్పింది, మను చెప్పింది. నీవేదన్నా అడగాలంటే దేవుణ్ణి అడుగు. ఎందుకు? ప్రపంచమే దేవుడిది. ఆ రాజులు ఈ రాజులు వెళ్ళి ఎవరిని అడగొద్దు. మా గృధ, గద్ద, ఇక్కడ ఒక గృధ గద్దను చెప్తున్నారు. చాలా పైన ఎగురుతుంది గద్ద. అంత పైనుంచి కింద పోతున్న చిన్న పక్షిని ఏదో చూసి నేరుగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. అలాగా ఆశపడొద్దు. సూక్ష్మంగా వాళ్ళ ఇంట్లో ఏమేమి పెట్టుకున్నారని చూసి అది కావాలి ఇది కావాలని కోరుకోవద్దు. ఒకవేళ నీకు అలాంటి కోరికలు ఏదన్నా ఉన్నాయా, అసలైనటువంటి ఓనర్ని అడుగు. సంబంధం లేని రెండో వాడిని ఎవరిని అడగద్దు. అడిగితే దేవుడిని అడుగు. దుఃఖం చెప్పుకుంటే దేవుడిని చెప్పు, దేవుడి దగ్గర చెప్పుకో. నీవేమన్నా కావాలి స్తోత్రం చేస్తే దేవుడిని స్తోత్రం చేయి. ಹಾಡಿದರೆ ಎನ್ನ ಒಡೆಯನ ಹಾಡುವೆ అని పురంధరదాసుడు వారు కూడా ఒక మాటలో చెప్తారు. వేడిదర ఎన్న ఒಡೆಯನ್, దాన్ని నేను తెలుగుకరించాను. ಒಡೆಯಗೆ ಒಡಲನ ತೋರುವೆ ఎన్న బడతన భిన్నహ మాడుವೆ. నా దుఃఖం చెప్పుకుంటే ఆయనకు, నేను పొగిడితే ఆయన్ను, నేమన్నా కోరితే ఆయన్నే కోరాలి, కానీ రెండో వారిని కోరితే లాభం లేదు అన్నటువంటి మార్మికమైన ఒక తత్వాన్ని ఈ మనుస్మృతి మనకు చెప్తుంది, ఉపనిషత్ మనకు చెప్తుంది. మనం మనది కాదు అని ఎక్కడో చేసుకున్నాం, మనది అని అనుకుంటున్నాం. చూడండి ఎలాగుంటుంది. ఒక చిన్న కథ చెప్తారు. కాకి ఇల్లు, పిట్ట ఇల్లు. పక్షులు కూడా ఇల్లు కట్టుకుంటాయి, గూళ్ళు కట్టుకుంటాయి. ఎప్పుడు చూసినా కాకి ఇల్లు పడిపోతూ ఉంటుంది. చెట్టు పైన కడుతుంది, పెద్ద గాలి వస్తుంది, లటక్కని పడిపోతుంది. మళ్ళీ ఇల్లు కట్టుకోవడం, పుల్లలు ఏరుకోవడం దాని పని. పిట్ట లేక పావురాలు ఒక యజమాని ఇంట్లో ఎక్కడో పైన వెంటిలేటర్ దగ్గర మరొక చోట గూడు కట్టుకుంటాయి. అది ఇల్లు పడిపోతుంది, క్షేమంగా సురక్షితంగా ఉంటుంది. అంటే మనం కూడా దేవుడి ఇంట్లో ఉన్నాము అన్నటువంటి కల్పనతో ఉండి దేవుడి రక్షణలో మనం ఉన్నాము అని అనుకుంటూ, ఈ ఇల్లే దేవుడిది, ఇంట్లో నివాసం చేయటానికి యోగ్యుడు దేవుడే, అతడి ఆజ్ఞతో నేనున్నాను అని అనుకొని మనం ఉంటే మనకు ఎలాంటి ఆపదలు రావు. ఇల్లు నాది, నేనే ఈ ఇంటికి అధిపతి అని అనుకుంటే లేనిపోని సమస్యలన్నీ మనకు ఎదురుపడతాయి. ఈ విధంగా ఈ యొక్క ఉపనిషత్తు మొదటి మంత్రం ఇది. ఇలాంటి 20 మంత్రాలు ఉన్నాయి. దాంట్లో ఒక మంత్రాన్ని ఇక్కడ చెప్తారు. ఈ ప్రకారకంగా స్వయంభువ మను కొడుకు యజ్ఞనామక భగవంతుడు ఈ ఉపనిషత్తుకు దేవత అని ఈ ప్రకారకంగా చెప్తూ, తర్వాత రెండో పుత్రిక, స్వయంభువ రెండో పుత్రిక దేవహూతీదేవి. ఈ దేవహూతీదేవి చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కమారు స్వయంభువ మను వేటకు వెళ్ళాడట. అరణ్యంలో ఒక మునిని చూశాడు, తపశ్చర్యం చేస్తున్నాడు. ఆయన వేరే ఎవ్వరూ కాదు, సాక్షాత్ బ్రహ్మపుత్రుడు, కర్దమ ఋషులు, అంటే నీడ నుండి ఉత్పన్నమయ్యారే వారు. వారికి వెళ్ళి వివాహం, అయ్యా మీరు వివాహం చేసుకుంటా అన్నాడు. ఇచ్చేసారు, పెళ్ళి అయిపోయింది, అంతే. వెళ్ళిపోయాడు రాజా. ఆవిడ పెళ్లి చేసుకుంది, ఆ మహర్షి సేవ చేయడం మొదలుపెట్టింది. ఎన్నో ఏళ్ళు గడిచింది. కొన్నేళ్ల తర్వాత ఒకసారి ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగుండా ఎవరో ఒక యువతి కూర్చుంది, చాలా సన్నగా కృషాంగి. చూశారు. ఎవరమ్మా నీవు అని అడిగాడు. ఆవిడ అనేది, ఏంటి స్వామి కర్మ, నన్ను ధర్మవంతంగా మీరు వివాహం చేసుకున్నారు, నేను మీ పత్ని, ధర్మపత్ని నేను, నన్ను ఎవరు అని అడుగుతున్నారే. చూడండి, భగవంతుని యొక్క ధ్యానంలో ఉన్నటువంటి వారు, సమాధిలో ఉన్నటువంటి వారికి తన వాళ్ళు, బయట ప్రపంచం ఏ జ్ఞానం ఉండదు. నా భార్య అని తెలుసుకున్నాక, అయ్యో నేను నీకు ఎలాంటి సుఖ సంతోషాలు ఇవ్వలేదే అని చెప్పి వెంటనే ఒక యోగ శక్తితో పెద్ద సరస్సును నిర్మాణం చేశారు. స్నానం చేయమన్నారు. ఆవిడ స్నానం చేసి పైకి వస్తే మరి ఆ వాటర్లో ఏ శక్తి ఉందో తెలియదు, కానీ ఈవిడ ఇంత సన్నగా ఉన్నటువంటి ఆవిడ చాలా దష్టపుష్టంగా తయారై మంచి స్ఫురద్రూపిణి, చాలా చక్కటి రూపం వచ్చింది, అద్భుతమైనటువంటి సౌందర్యం.
మంచి యవ్వనం తారుణ్యం అన్నీ వచ్చేసాయి. ఆవిడ ఒక్కతే కాదు, అలాంటి వాళ్ళు 9 వచ్చారు. మొత్తం 9 రూపాలు. ఈ 9 రూపాలు చూడగానే కర్దములు అనుకున్నాడు, నేను ఒక్కడనే పొందుకుంటాను, నేను 9గా ఉండాలి అని తను కూడా 9 రూపాయలు తీసుకున్నాడు. 9 దేవహూతి, 9 కర్దములు. వారి ఎవరికి చక్కగా కావాల్సినటువంటి అనేక మనసులో అనుకున్నారు. అంతా సెట్ అయిపోయింది. చక్కటి కామదం విమానాలు వచ్చేసాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఆలోచన, వారికి తగిన ఆలోచన ధోరణిగా అనేక విమానాలు, దాంట్లో అనేక మంది సేవకులు, వాళ్ళందరూ చక్కగా వీరిని అలంకారం చేశారు. చూడండి, ఇక్కడ ఒక స్త్రీలకు వచ్చిన ధర్మం చెప్తారు భాగవతం. నిండుగా అలంకారం చేశాక ఒక్కసారి ఆవిడ అద్దం చూసుకున్నదట. నేను ఎలా ఉన్నాను, చాలా అందంగా ఉన్నాను, తనలో తాను అనుకున్నది. ఈ అందం ఎవరికి సొంతం, ఎవరి కోసం నేను అలంకారం చేసుకున్నది? నా భర్త కోసం. అట్లయితే వీళ్ళెవరో చూడకపోతే అనగానే వీళ్ళంతా మాయమైపోయారట, సేవకులంతా. అంటే స్త్రీలకు ఇక్కడ ఏంటి ధర్మం? తను అలంకారం చేసుకున్నాక ఆ అలంకార సౌందర్యాన్ని తన భర్తయే చూడాలి, ఇతరులు ఎవరు ఆ అలంకార సౌందర్యాన్ని చూడరాదు. పూర్వకాలంలో భారతంలో ఒక కథ చెప్తారు, హరిశ్చంద్రుని కథ. హరిశ్చంద్రుడు కాటి కాపరిగా ఉన్నప్పుడు హరిశ్చంద్రుడు కొడుకుని అంటే రోహితను అతని భార్య తీసుకొస్తున్నాడు. ఇద్దరు మారువేషంలో ఉన్నారు, ఎవరు ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేరు. అంత దారిద్ర్యం ఏర్పడింది హరిశ్చంద్రుడికి. ఆవిడ ఒక బిడ్డను తీసుకొచ్చి దీన్ని దహనం చేయాలి అని వేడుకుంటే హరిశ్చంద్రుడు తన నియమానుసారంగా అన్నట, కాటి కాపరిగా ఉన్నప్పుడు నువ్వు డబ్బు ఇస్తే కానీ నేను ఈ సంస్కారాలకు నేను అనుమతి ఇవ్వలేను. ఇక్కడ నా దగ్గర డబ్బులు లేవయ్యా, నేను ఇవ్వాలి అంటే నా దగ్గర ఏమీ లేదు అంటే అతను అన్నట, నీ దగ్గర మాంగల్యం ఉంది, మంగళసూత్రం అది ఉన్నాడు. ఆవిడ అన్నదట, నా మాంగల్యం, నాకు మాంగల్యం ఉన్నది, నేను మంగళసూత్ర ధారణం చేశాను అని చూసి చెప్తున్నావంటే ఇది నా భర్త కాకపోతే రెండో వాళ్ళు చెప్పడానికి వీలు లేదు, నా భర్త ఈయన హరిశ్చంద్రుడిగా అని చెప్తున్నారు. అంటే పూర్వకాలంలో మన భారత నారీమణులు తమ సౌందర్యాన్ని లేక అలంకారాన్ని రెండో వారికి ప్రదర్శన చేసేవారు కారు. అంటే నేను ఈ రోజులో ఉన్నవాళ్ళని నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఉన్న ధర్మం తెలుసుకుందాం, చేద్దాము చేయకపోదాం తర్వాత. కారు డ్రైవింగ్ పూర్తిగా వచ్చాక ఎలాగైనా డ్రైవ్ చేద్దాం, అసలు అన్నది ఒక విషయం తెలియని మనం. ఆ విధంగా ఆ స్త్రీ దేవభూతిదేవి అనుకున్న నా సౌందర్యం ఇంత చక్కగా సర్వాంగ సుందరంగా అలంకారం చేసుకున్నాను, ఇది చూడాలి అంటే నా భర్తయే. వెంటనే అందరూ వెంటనే భర్త ప్రత్యక్షమయ్యారు. విమానంలో కూర్చొని వ్యవహారం చేశారు. ఒక్కొక్క జంటకు, ఒక్కొక్క దంపతులకు ఒక్కొక్క అమ్మాయి, అలాగ 9 ఆడపిల్లలు. వాళ్ళని మళ్ళా ఆ బ్రహ్మదేవుని వారికి 10 మంది పిల్లలు కదా, మరీచి, అత్రి, పునః, పురస్త్య, క్రతు, దక్ష, భృగు, అంగిర, 10 మంది. చివరి వారు నారద, వారు బ్రహ్మచారులు, వారికి ఇవ్వలేదు. ఈ 9 వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. సరే కర్దములు ఉన్నారు, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. చూడండి, ఇది పెద్దవాళ్ళ లక్షణం. ఇన్ని రోజులు సంసారానికి భార్యకు దూరంగా ఉన్నారు. ఆవిడకేమి పెళ్లి చేసుకొని నాకేం సంబంధం లేదు పో అనటానికి కూడా లేదు. ఇది కూడా ధర్మశాస్త్రం. గార్హస్థ్య ధర్మాన్ని పరిపాలన చేయాల్సిందే. పెళ్లి చేసుకున్నాడు అంటే భార్య కావాల్సిన సుఖ సంతోషాలు అన్నీ ఇవ్వాలి అని చెప్పి అదే శాశ్వతం, ఇదే పరమ సుఖం అని దాంట్లో ఉండకూడదు. ఇది చూపిస్తారు కర్దముల వారి జీవనం. ఇది మనం నేర్చుకోవాలి భాగవతం నుండి. కర్దముల వారు అన్నారు, నీకు అయిపోయింది కదమ్మా, నీకు కావాల్సిన అన్నీ ఇచ్చాను, సేవకులందరూ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇక నేను వెళతానున్నా. స్వామి, మనకొక వంశోద్ధారకుడు ఒక కొడుకుంటే సంతోషంగా ఉంటుంది. తథాస్తు, అలాగైతే నీవు 12 ఏళ్ల పాటు సాధన చేయి, తపశ్చర్యం చేయి, నేను ఉంటాను అని ఇద్దరు తపశ్చర్యం చేయడం మొదలుపెట్టారు. 12 ఏళ్ల పాటు బ్రహ్మచర్యంగా ఉన్నారు, పయోవ్రతం చేశారు. 12 ఏళ్ల తర్వాత వారికి చక్కటి పండంటి బిడ్డ, వేరెవ్వరూ కాదు, సాక్షాత్ భగవంతుడే అవతారం చేస్తున్నాడు. ఆయనకు పేరు కపిల. కపిల నామక భగవంతుడు, కపిల ఋషి అని మనం అంటుంటాం. సాక్షాత్ భగవంతుడే అవతారం చేశాడు. సిద్ధానాం కపిలో ముని అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. చూడండి, ఇక్కడ ఒక విచిత్రం. కొడుకు పుట్టగానే తండ్రి ఆ కొడుకు చుట్టూ ప్రదక్షిణ వేసి వెళ్తున్నాడు, నమస్కారం చేసి. 2 సమయంలో తండ్రి కొడుకు నమస్కారం చేసే ప్రసంగం. ఒకటి ఆయన సన్యాసి అవుతే, లేక భగవంతుడు అవుతే. మనం నిత్యం మన పరిస్థితులు ఎవరైనా కాళ్ళు పట్టుకుంటారా అనే పరిస్థితులు మనకు వచ్చేసాయి. వాళ్ళు మన కొడుకులు మన మాట వినట్లా. ఇలాంటి పరిస్థితి మనకి ఏర్పడింది.
కానీ ఆ రోజుల్లో 2 కారణాలు. ఒకటి, వాడు జగద్గురు పీఠాధిపతి అన్న అయి ఉండాలి, సన్యాసి అన్న అయి ఉండాలి, లేక జగద్వంద్యుడైన భగవంతుడన్నా అయి ఉండాలి. ఇక్కడ అవతారం చేసిన సాక్షాత్ భగవంతుడు కావున కర్దముల వారికి తెలుసు. అది ప్రదక్షిణ వేసి నమస్కారం చేసి వెళుతున్నాను. దేవహూతికి చెప్పారట, ఇక నీకెందుకు బరువు బాధ్యత, ప్రపంచాన్ని రక్షించే భగవంతుడే నీ చెంత ఉన్నప్పుడు నీకెక్కడి భయం, నీకు భయం అవసరం లేదు. ఇక నేను అడవికి వెళతాను. త్రాతాస్మదీయ విమృషేణ కియాని హర్త క్షమం విధాస్యతి సనో భగవాన్ త్రధీష. ముల్లోకాలకు అధిపతి అయినటువంటి స్వామి త్రాత అంటే రక్షించువాడు. భగవంతుడు రక్షిస్తున్నాడు అన్నప్పుడు ఇంక మనం మన గురించి రక్షణకు మనం ఆలోచించనక్కర్లేదు. ఎందుకు? మన బరువు బాధ్యతలంతా దేవుడి పైన మనం వేసేసాం. కృష్ణుడికి ఒక కథ చెప్తాను. కృష్ణుడు ఒకసారి భోజనానికి కూర్చున్నాడట. రుక్మిణీదేవి గారు వడ్డించబోతున్నారు. వడ్డన అయిపోయింది, కృష్ణుడు భోజనం మొదలు పెట్టాలి. ఏదో ఒక క్షణం ఆలోచిస్తున్నట్టుగా మొదలుపెట్టాడు. రుక్మిణీదేవికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి భోజనానికి కూర్చున్నాడు ఆలోచిస్తున్నాడు ఏమిటి అని అనుకున్నది ఆవిడ. అనుకుని మరల ఇవిడ వడ్డిస్తుంటే భగవంతుడు లేచి వెళ్ళిపోయాడు. భోజనం దగ్గర నుంచి ఇంకా భోజనం కూర్చోలేదు, వెళ్ళిపోతున్నాడు. అలా గుమ్మం దాకా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. రుక్మిణీదేవి గారు అడిగేశాడు, ఏం స్వామి భోజనానికి కూర్చున్నాం, ఏదో ఆలోచిస్తున్నాం, ఇక భోజనం ప్రారంభం చేయాలి అంటే అది భోజనం చేయకుండా గుమ్మం దాకా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసాడు, ఏంటి అసలు విషయం, కథ ఏంటి అని. ఏం లేదు, ఒకతను తపశ్చర్యం చేస్తున్నాడు. ఒకతను ఎందుకయ్యా, 1000 కోట్ల సంఖ్యలో నీకు తపశ్చర్యం చేసేవాడు, ఒకతనే ఎందుకు అన్నాడు. లేదు లేదు, ఆయన నా గురించి తపశ్చర్యం చేస్తున్నాడు కదా. చేస్తున్నప్పుడు ఏమైంది, ఒక రాక్షసుడు వచ్చాడు. రాక్షసుడు వచ్చి ఈ తపస్సు చేసేటువంటి వాడికి ఇబ్బంది పెడుతున్నాడు. అయ్యో వాడు ఇబ్బంది పెడుతున్నాడే, వీడు నా గురించి తపశ్చర్యం చేస్తున్నాడే, అన్నీ నా వశం చేసి ఉన్నాడు, కళ్ళు మూసుకొని నన్నే ధ్యానిస్తున్నాడు, కావున వాడికి ఇంకేమీ తెలియదు. అలాంటప్పుడు వాడి రక్షణ నా బాధ్యత కావున నేను వెళ్ళిపోయాను, లేచి వాడిని రక్షిద్దాము అని అనుకున్నాను అని చెప్పాడు. రుక్మిణి మరి రక్షించకపోయి ఎందుకు తిరిగి వచ్చావు? గుమ్మం దాకా వెళ్ళిపోయి రక్షించకుండా ఎందుకు వచ్చావు? లేదు లేదు, వాళ్ళంతలో వాడు కళ్ళు తెరిచి వాడిని వాడే రక్షించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకని నేను వదిలేశాను. వాడు చేయాల్సిన తపశ్చర్యం అది వదిలేశాడు, అంచేత నేను అతను వదిలేశాను. మరి ఏమైంది? వాడు చచ్చిపోయాడు. మనం నన్ను రక్షించేవాడు దేవుడు అని చెప్పి దేవుడిని మనం ధ్యానిస్తున్నాం. గాయత్రి అంటే ఏమిటిది? గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రీ త్వం తహ స్మృతః. గాయంతం గానం చేసేటువంటి వారిని, త్రాయతే రక్షిస్తుంది, కావున దాన్ని గాయత్రి అంటున్నారు. గాయత్రి చేయండి, నమ్మండి, విశ్వాసంగా ఉండండి, ఆ భగవంతుడే మనల్ని రక్షిస్తాడు. ఆ నమ్మకం మనకు కుదరట్లేదు, ఆ నమ్మకం మనకు రావట్లేదు. గాయంతం త్రాయతే, నన్ను ధ్యానం చేస్తున్నాడు, వాడిని రక్షించే బాధ్యత నాదిగా నేను అక్కడికి వెళ్ళాను, వాడు నన్ను వదిలేశాడు, తనను తాను రక్షించుకోవడానికి పోయాడు, వాడు చచ్చిపోయాడు, అంచేత నేను తిరిగి వచ్చేసాను భోజనానికి. అలాగా మనకు రక్షకుడు దేవుడు ఉన్నాడు అని నమ్మి మనం ఉండాలి. దేవుడే నీకు కొడుకుగా పుట్టినప్పుడు నిన్ను నీకు రక్షించుకోవటానికి నీకు ఇంక వేరే ఏ అక్కర్లేదు, దేవుడే నేను రక్షిస్తాడు, కావున నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి కర్దముల వారు వెళ్ళిపోతే ఈ తల్లి భగవంతుడిని అడుగుతుంది, స్వామి నాకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనస్సు లక్షణాలు వాటన్నింటి గురించి నాకు చెప్పమని అడగ్గా భగవంతుడు అన్నీ చెప్తాడు. కాలం అంటే ఏమి? కళాకాష్ట నిమేష వత్సర ఇడావత్సర పరివత్సర అనువత్సర సంవత్సర. కాలంలో చిన్న చిన్న వ్యత్యాసాల దగ్గర నుండి మహాకాలం దాకా భగవంతుడు ఆవిడకి అన్నీ విడమర్చి చెప్తున్నాడు. తర్వాత జ్ఞానం, భక్తి, వైరాగ్యం. భక్తి అంటే ఏమిటి? ఏదో చేతులు ఇచ్చి జోడించడం, 2 చేతులు జోడిస్తే ఇది భక్తియా? కాదట. దాన్ని మధ్వ సిద్ధాంతంలో శ్రీమద్ ఆచార్యుల వారు చాలా అద్భుతంగా చెప్తారు. మహాత్మజ్ఞాన పూర్వస్తు సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తి రీతి ప్రోక్త తయా ముక్తిర్న చాన్యథ. భక్తి 16వ అధ్యాయం భక్తి యోగం, భగవద్గీతలో 16వ అధ్యాయం భక్తి యోగం. భక్తి అంటే ఏమిటి అని దాంట్లో కృష్ణుడు చాలా అద్భుతంగా చెప్తాడు. శ్రీమదాచార్యుల వారు కూడా చెప్తున్నారు అక్కడ. మహాత్మ జ్ఞాన పూర్వస్తు మనం ఎవరిని భక్తి చేయాలి, ఎవరి గురించి భక్తి చేయాలి అంటే ముందు వారి మహిమను మనం తెలుసుకోవాలి. కృష్ణుడు అంటే ఏమిటి, రాముడు అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, అతనిలో ఉన్న మహిమలు ఏమిటి, అది జ్ఞానపూర్వకంగా తెలుసుకోవాలట. ఏదో కథలుగా
అంటే మనకేదో మహిమలు చూపిస్తుంటారు కొందరు సన్యాసులు, ఇలా చేయగానే ఒక నిమ్మకాయ రావడం, విభూది రావడం, లేదా ఇంకోటి ఏదో పండు రావడం, ఇలాంటిది కాదు. జ్ఞానపూర్వకంగా వాళ్ళని తెలుసుకుంటూ, మహాత్మ జ్ఞానపూర్వస్తు తెలుసుకున్నటువంటి చాలా గట్టిగా ఉండాలట. కావున చక్కటి గురువుల దగ్గరనే మనం విద్యాభ్యాసం చేయాలి. మహాత్మ జ్ఞానపూర్వస్తు సుదృఢ. ఆ భగవంతుని ఎవరినైతే మనం ఉపాసన చేస్తున్నామో, ఎవరైతే ధ్యానం చేస్తున్నామో, ఇతడు సర్వతోధిక, అందరికన్నా గొప్పవాడు, పెద్దవాడు అని తెలుసుకోవాలి. అతడి యందు స్నేహం చెయ్యాలి. ఆ స్నేహమే భక్తి. మహిమతో కూడిన జ్ఞానంతో కూడిన భగవంతుడి కన్నా ఇంకెవ్వరూ లేరు గొప్పవాడు అని తెలుసుకొని ఆరాధన చెయ్యడమే, స్నేహం చెయ్యడమే, ప్రవాహ రూపంగా ఉండడమే ఇది భక్తి. మళ్ళీ దీంట్లో ఖండ భక్తి, అఖండ భక్తిని రెండు. ఏదో మనం పొద్దున ఒక 2 నిమిషాలు దేవుడికి ఎలా 2 అగరవత్తులు తిప్పేసి ఒక దీప ప్రజలు చేసి ఒక అరటిపండు పెట్టేసి, ఈ పుట్టకు నీకు ఇంతే, నాకు నీకు, రేపు పొద్దున మళ్ళీ కలుసుకుందాం, ఇప్పటిదాకా రామ్ రామ్ అంతే. మళ్ళీ రేపు పొద్దున 8 గంటలకు మనకు ఆయనకు షెడ్యూల్ టైం ఫిక్స్ అయి ఉంటుంది కావున అప్పటికి ఒక దండం పెట్టేస్తే మళ్ళీ ఎల్లుడికి. ఇలాగేదో కొంత టైం పెట్టుకుని మనం దేవుడికి చేస్తుంటాం. ఇది భక్తిలో ఎక్కడికి వస్తుందో నాదో కూడా తెలియదు. అఖండంగా అహర్నిశంగా దేవుడిని ఆరాధించడం. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ రీత్యా కొంత భాగం ఒక 2 గంటలు 3 గంటలు కూర్చొని చేస్తూ ఉంటాం. ఇలాగ రకరకాలుగా ఈ విధంగా భగవంతుని ఉపాసన చేయడం విధానాన్ని, వైరాగ్యాన్ని. వైరాగ్యం అంటే ఎన్ని రకాలు, ఏమిటవి? దాంట్లో పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఏదో ప్రసంగంలో వచ్చింది. మనం శ్మశాన వైరాగ్యం, శ్మశానానికి వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది, ఓ మనం కూడా ఒకరోజు ఇక్కడికి రావాల్సిన వాళ్ళమే, మనల్ని కూడా ఇలా చేసేస్తారు, ఎందుకురా మనకి ఇవన్నీ, ఇంటికి వెళ్ళగానే రేపటి నుంచి వాళ్ళు చక్కగా ఉందాం అని అన్నీ అనుకుని ఇంటికి వచ్చాడు, వేడినీళ్ళు స్నానం చేసి పడుకున్నా అంటే అంత మర్చిపోతాడు, అయిపోయింది. ప్రసూతి వైరాగ్యం, తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అనుకుంటుందట, అయ్యో ఇంత ఇబ్బందిగా ఉంటుందా, నాకే మరుజన్మగా ఉన్నటువంటి పరిస్థితి, ఇంత నొప్పులు ఇవి, ఇంకా నాకు వద్దు అని అనుకుంటుంది. మళ్ళా కొద్ది రోజుల తర్వాత మనకి ఇంకొక బిడ్డ ఉంటే బాగుంటుంది అని అంటుంది. బహుశా ఈ ప్రసూతి వైరాగ్యం ఈ వాటికి మనకు అప్లై అవ్వదేమో, పిల్లలే వద్దనుకునే రోజులు మనకు వచ్చేసాయి, ఇంకెక్కడ ప్రసూతి, ఇక్కడ వ్యవహారాలు ఇప్పుడు. ఈ విధంగా పురాణ వైరాగ్యం, పురాణం వింటున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది, మన తప్పులు మనకు తెలుస్తుంది. పురాణం వినాక గోవిందా అంటే గోవింద, అన్ని గోవిందే, పురాణం విన్నది గోవిందా, చెప్పిన వాళ్ళకి గోవింద. ఇలాంటి పరిస్థితులు ఇలాగా జ్ఞానభక్తి వైరాగ్యాలు, దాని లక్షణాలు, మనస్సు లక్షణాలు, బుద్ధి లక్షణాలు అన్నీ తల్లికి చెప్పగా చివరికి భగవంతుడి నుంచి వెళుతున్నాడు. ఈవిడ ఒక నదిగా ప్రవహిస్తుందట విభూతిదేవి. ఇలాగ వారి యొక్క ఇతిహాసాన్ని చెప్తూ ఆ తర్వాత 3వ పుత్రిక స్వయంభూ, మనకు 3వ అమ్మాయి ప్రసూతీదేవి, వారి యొక్క ఇతిహాసాన్ని చెప్తున్నారు. ఈ ప్రసూతీదేవిని బ్రహ్మపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతికి వివాహం చేస్తున్నారు. వారికి 16 మంది సంతానం, ఆడపిల్లలు. దాంట్లో చివరి అమ్మాయిని మహరుద్రదేవుల వారికి ఇస్తున్నారు, పరమశివుడికి. వారికి వివాహం చేశాక ఒక్కసారి దక్ష ప్రజాపతి ఒక యాగం చేస్తున్నారు, సర్వజిద్యాగ అని దాని పేరు. ఆ యాగానికి బ్రహ్మదేవుల వారు వచ్చి ఉన్నారు, మహరుద్రదేవుల వారు వచ్చున్నారు, ఇక్కడ ఇతర సకల దేవాన దేవతలందరూ వచ్చి ఉన్నారు. దక్ష ప్రజాపతి సభకు రాలేదు. సరే, అందరూ కూర్చొని ఎవరో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బ్రహ్మదేవుల వారు దక్ష ప్రజాపతి ఎవరితో మాట్లాడకుండా కళ్ళు మూసుకొని అంతర్ముఖంగా భగవద్ ఆరాధన చేస్తున్నట్టు వాళ్ళిద్దరు. కాసేపటికి దక్ష ప్రజాపతి రానే వచ్చేశారు. అందరూ ఒకసారి లేచి నుంచొని స్వాగతం పలికి నమస్కారాలు చేశారు. ఇద్దరూ లేవలేదు. బ్రహ్మదేవుల వారు, రుద్రదేవుల వారు లేవలేదు. బ్రహ్మదేవుల వారు లేవనక్కర్లేదు, కారణం ఆయన ఈయనకు తండ్రి. కొడుకు వస్తే తండ్రి లేయాల్సిన పరిస్థితి లేదు, ఈరోజు వస్తే వచ్చిందేమో తెలియదు. రుద్రదేవుల వారు లేవాలి, ఎందుకు మామగారు, కానీ ఆయన లేచే పరిస్థితులు లేడు ఆయన. కారణం ఏంటంటే అంతర్ముఖంగా ఆయన ధ్యానంలో ఉండిపోయారు, బయట ఏం జరుగుతుందో తెలియదు. అది గమనించినటువంటి దక్ష ప్రజాపతి కోపోద్రిక్తుడై నింద చేయడం మొదలు పెడతాడు. సభాముఖంగా, అయ్యా సభాసదులారా వినండి, ఏషమే శిష్యతం ప్రాప్త ఎన్మే దుహితురగ్రహాత్, ఇతడు నా శిష్యుడు, నా అమ్మాయి చేయి పట్టుకున్నటువంటి వాడు. శిష్యుడు ఎలాగవుతాడు అంటే, పంచైతే పితరస్మృత అన్నటువంటి ఒక నియమం ఉంది. అన్నం పెట్టి పోషించినటువంటి వాడు, జన్మనిచ్చినటువంటి వాడు, కన్యాదానం చేసినటువంటి వాడు, విద్యనిచ్చినటువంటి వాడు, ఆపదలో రక్షించినటువంటి వాడు, వీళ్ళ 5గురు తండ్రి సమానమాట.
తండ్రి అంటే గురుస్థానీయుడు కావున శిష్యుడు అవుతాడు. కావున నా శిష్యుడు లాంటి వాడు వీడు ఏకవచన ప్రయోగం చేస్తూ, మా అమ్మాయి చాలా అద్భుతంగా సుందరంగా ఉంటుంది. పార్వతీదేవి ప్రపంచంలోని మహా సౌందర్యవతి అట. దేవతాలోకంలో సౌందర్యం ఎవరిదయ్యా అంటే పార్వతీదేవి. శంకరాచార్యుల వారిది సౌందర్య లహరి అని ఒకటి ఉన్నది, చాలా అద్భుతంగా ఉంటుంది. స్తోత్ర భాగంగా కావ్యపరంగా తీసుకుందాం, సిద్ధాంతపరంగా కాకపోయినప్పటికీ మహాసౌందర్యం పార్వతీదేవిది. ప్రతినిత్యం ప్రతి ముత్తైదు ఆవిడ సాయంకాలం పూట ఇంటికి ముందర ఉన్నటువంటి గడప, అంటే సింహద్వారానికే ఇవాళ ఉంటున్నాయి, పూర్వకాలంలో అన్ని ద్వారాలకు గడపలు ఉండేవి. ఆ గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి పార్వతీదేవికి నమస్కారం చేసుకోవాలట. పార్వతీదేవి ఎక్కడుంటుంది? గడప పైన ఉంటుందట. లక్ష్మీ నరసింహ మరియు పార్వతి వాళ్ళిద్దరి స్థానం గడప. అందుకనే దానిపైన నిలబడద్దు, తొక్కద్దు అని అంటారు. దాని గడప పైన కొంత నిలబడి మాట్లాడుతుంటారు. అలాగే దాన్ని పాదస్పర్శ దానికి తగలకూడదు. ఆ విధంగా పార్వతీదేవి ఉండే జాగా. ఆవిడకి మనం బొట్టు పెట్టి, తులసికి బొట్టు పెట్టి, ఇంట్లో ఉన్న పెద్ద ముత్తైదులకు బొట్టు పెట్టి అత్తమామగారికి నమస్కారం చేయాల్సిన విధానం స్త్రీ ధర్మంలో వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా పార్వతీదేవిని తను ఆరాధన చేస్తే తనకు కూడా సౌందర్యం పెరుగుతుంది. అలాంటి పరమ సుందరవతి పార్వతి. అలాంటి సౌందర్యవతిని ఈయనకిచ్చి పెళ్లి చేశాను. ఈయనేదో మహాస్ఫురద్రూపి అని అనుకుంటున్నారా మీరు? కాదండి. దక్ష ప్రజాపతి చెప్పే మాట వినండి. ఆవిడ మృగనయని, మృగశాలాక్షి. ఈయన మర్కటలోచన, కోతి వలె కళ్ళున్నటువంటి వాడు అని తిడుతున్నారు.